पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं మాధవి గారు మ్యూట్ అయిపోయింది మీరు ఎందుకున్నా ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి మళ్ళీ పాడండి ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं। ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాः. సో సెకండ్ లెసన్ ఎక్సర్సైజ్ చేయాలి కదా, తీయండి. పేజ్ నా బుక్ లో పేజ్ నెంబర్ 54, మీ దాంట్లో ఎక్కడుందో చూసుకోండి. మా దాంట్లో ఏ లెసన్ కా లెసన్ 1 దగ్గర నుంచి మొదలు పెట్టారండి పేజ్ నెంబర్. అయితే సెకండ్ లెసన్ లో ఎక్సర్సైజ్ పార్ట్ తీసుకోండి. 7 పేజ్ నెంబర్ 7 వస్తుంది. నేను ఎక్సర్సైజ్ చేసే కంటే ముందర నేను ఏదో అన్నట్టున్నా కదా, చెప్పేసా కదా, అన్ని అయిపోయినాయి కదా చెప్పటం. అయిపోయి లేదు మర్చిపోయాను, ఈ వాక్యాలు చదవలేదు, నేను వాక్యాలు చదివి చెప్పలేదు కదా, తద్దితాంతాలు దాంట్లో ఇవి చెప్పలేదు, మీకు అర్థాలు చెప్పలేదు. తీయండి ఒకసారి. నేను పేజ్ నెంబరే తప్పు చెప్పినట్టున్నాను, పేజ్ నెంబర్ ఎక్కడికో వెళ్ళిపోయింది నాది. తద్దితాంతాలు తీయండి, అదే మన ఐంద్రహ అవన్నీ వచ్చినాయి కదా సెకండ్ లెసన్ లో, తద్దితాంతాలు వాక్యాలు తీసి చెప్తాను, తీయండి ఒకసారి వాక్యాలు. విశేష విషయాः కదా మేడం, అలవాటు అయింది కాదు విశేష విషయాలు అదైతే సెకండ్ లెసన్ లో 5th పేజ్ అండి మా ఆంధ్ర దాంట్లో. దేంట్లో అయినా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఐరావత ఐంద్రః గజః, ఐరావత ఐంద్రః గజః. ఐరావతము అంటే ఐంద్రం అంటే ఇంద్రునికి సంబంధించిన గజః ఏనుగు. బికాస్ గజః పుంలింగం కాబట్టి ఐంద్రః అని పుంలింగంలో ఇచ్చాము, రైట్. ఇంద్రహకి ఐంద్రః. అదే స్త్రీలింగం అనుకోండి ఐంద్రీ అని చెప్పాలి, నపుంసకలింగం అయితే ఐంద్రం అని చెప్పాలి అని మనం అనుకున్నాం. వయం భారతీయాః, మనము భారతీయులం అంటే భారతదేశానికి సంబంధించిన వాళ్ళం. ఇవి రెండు కూడా సంబంధార్థకాలే కదా. భారతీయాః ప్లూరల్లో చెప్పాం కాబట్టి డైరెక్ట్ గా భారతీయాః పుంలింగంలో వచ్చేసింది. అర్జునే శౌర్యం అస్తి, అర్జునుడిలో శౌర్యము ఉన్నది అంటే పరాక్రమము ఉన్నది. శౌర్యం ఏమిటిది ఇది? భావార్థక తద్ధిత ప్రత్యయాల్లో యా తా త్వం అనే 2-3 ప్రత్యయాలు ఉంటాయి అనుకున్నాము. దాంట్లో శూరస్య భావ శౌర్యం, దాంట్లో వచ్చింది ఇది శౌర్యం యా అనే ప్రత్యయం వల్ల. నెక్స్ట్ పుష్పే కోమలత్వం అస్తి, పుష్పమందు పువ్వు యందు కోమలత్వం అంటే సెన్సిటివిటీ ఉంది అని చెప్పటం. సో ఇక్కడ కోమలత్వం, త్వం అనే భావార్థక ప్రత్యయం వచ్చింది. అలా కాకుండా తా వస్తే దానికే కోమలత అని, లేకపోతే కౌమల్యం అని యా ప్రత్యయంతో ఏది రాసినా ఆ ప్లేస్ లో మీనింగ్ అయితే సేమ్ ఉంటుంది. కోమలస్య భావ కోమలత్వం, కోమల్యం కోమలత. అలాగే భాషణే మధురత భవేత్, పాటయందు తీపిదనం ఉండాలి అంటే మధురంగా మాట్లాడాలి అంటామే అదనమాట. సో ఇక్కడ తా అనే ప్రత్యయం. సో మధురస్య భావ మధురత, మాధుర్యం, మధురత్వం.
మధురత్వం అంటే త్వం ప్రత్యయం వస్తుంది, మధురత అంటే తా ప్రత్యయం వస్తుంది, మాధుర్యం అంటేనేమో య అనే ప్రత్యయం వస్తుంది. అవి మూడు, ఫస్ట్ రెండు సంబంధార్థక తద్ధిత ప్రత్యయాలు, తర్వాత మూడు భావార్థక తద్ధిత ప్రత్యయాలు, తర్వాత వచ్చేవి మత్వర్థీయాలు వస్తున్నాయి చూడండి. రామ గుణీ రూపవాన్ శక్తిమాన్ చ, మూడు దాంట్లోనే వచ్చేసాయి చూడండి. గుణీ గుణ అస్య అస్తి ఇది గుణీ, దాన్నే గుణవాన్ అని కూడా చెప్పచ్చు, లేకపోతే గుణీ అని చెప్పచ్చు. రూపవాన్ వాన్ మాన్, రూపం అంటే అకారాంతం కాబట్టి రూపవాన్ వచ్చింది. అదే శక్తిమాన్, శక్తి అంటే ఇకారాంతం కాబట్టి మాన్ వచ్చింది. సో మూడు దాంట్లో వచ్చేసాయి మత్వర్థీయ ప్రత్యయాలు. నెక్స్ట్ సీత గుణిని రూపవతి బుద్ధిమతి చ, సేమ్ పైన ఇచ్చిన వాక్యానికి స్త్రీలింగ రూపాలు ఇచ్చేసారు చూడండి. గుణిని, రూపవతి అండ్ బుద్ధిమతి. ఓకే, గుణిని అన్నప్పుడు గుణవంతురాలు అని చెప్పుకుంటాము. సో దీంట్లో కూడా మనకేమైంది, తద్ధిత విగ్రహ వాక్యం మాత్రం గుణీ అన్న గుణిని అన్న ఒకటే రాస్తాం. గుణ అస్య ఆర్ అస్యాహ అక్కడే మారుతుంది, స్త్రీలింగ ఆర్ పుంలింగ. అదే రామ గుణీ అన్నప్పుడు గుణ అస్య అస్తి అని రాస్తాము. అదే గుణిని అని స్త్రీలింగం చెప్పినప్పుడు గుణ అస్యాహ అస్తి అని రాస్తాం. అవి రెండే డిఫరెన్స్, మిగతా సేమ్ ఉంటుంది. ఓకే, పుష్పం సుగంధి వర్ణవత్ రేణుమత్ చ. పుష్పం అనేది నపుంసకలింగ శబ్దం కాబట్టి దానికి ఎట్లా వస్తాయి రూపాలు? సుగంధి అని దీర్ఘం ఇస్తేనేమో పుంలింగం అవుతుంది, సుగంధిని అని ఇస్తేనేమో స్త్రీలింగం అవుతుంది. కేవలం సుగంధి మీకు చూస్తే రూపాలు మూడు అక్కడ కింద తర్వాత చెప్పుకున్నాం, మనం మొన్న చెప్పుకున్నాం. గుణి, గుణిని, గుణి అని వస్తాయి అని చెప్పుకున్నాం. సుగంధి పుష్పం కాబట్టి నపుంసకలింగం కాబట్టి దాంట్లో వచ్చే మత్వర్ధీయము సుగంధి. సుగంధ అస్య అస్తి ఇది సుగంధి, సుగంధ అస్య అస్తి ఇది సుగంధి. అదేంటి నపుంసకలింగం కాబట్టి అస్య అనే చెప్తాం. పుంలింగానికి అయితే కూడా అస్య అస్తి సుగంధి దీర్ఘం వస్తుంది. స్త్రీలింగానికి అయితే అస్యాహ అస్తి అని చెప్పి సుగంధిని అని రాయాల్సి వస్తుంది. సుగంధి నపుంసకలింగం. వర్ణవత్ ప్రాతిపదిక రూపమే ఉంటుంది నపుంసకలింగానికి, లైక్ భవత్, లేకపోతే మీకు వచ్చినటువంటి పచత్, పఠత్ ఇవన్నిటికీ పుంలింగంలో ఏమొచ్చింది? పఠన్ వచ్చినా, స్త్రీలింగంలో పఠంతి వచ్చినా, నపుంసకలింగంలో పఠత్ అనే వచ్చిందా? అలాగే పఠితవతి, పఠితవాన్ వచ్చిన నపుంసకలింగంలో పఠితవత్ అనే వచ్చిందా? సేమ్ అలాగే దీంట్లో కూడా వచ్చే మత్వధి ప్రత్యయాల్లో వాన్ ఆ ప్రత్యయం వచ్చినప్పుడు ఏమవుతుంది? నపుంసకలింగంలో వత్ అని వస్తుంది. గుణవాన్, ఒక్క నిమిషం ఆగాలండి. గుణవాన్, గుణవాన్ అంటామా, గుణవతి అంటాం స్త్రీలింగంలో. నపుంసకలింగంలో చెప్పాలంటే గుణవత్ అని చెప్పాలి. గుణవాన్, గుణవతి, గుణవత్. శక్తిమాన్, శక్తిమతి, శక్తిమత్ అని చెప్పాలి. ఓకే, శక్తిమత్ అని చెప్పాలి. సో అలాగే వచ్చిందే వర్ణవత్ అంటే రంగులు. వర్ణం అంటే ఏంటి? రంగులు. సో రంగుల కలదిగా ఉంటుంది. వర్ణ అస్య అస్తి ఇది వర్ణవత్. ఓకే, వర్ణవాన్, వర్ణవతి. ఎవరన్నా కలర్ఫుల్ గా ఉన్నారంటే రంగురంగులు, తెల్లగా కాకుండా రంగురంగులు ఉంటే వర్ణవాన్ అని చెప్పకూడమే, అంతే. ఓకే, నెక్స్ట్ రేణుమత్. రేణువులు అంటే పార్టికల్స్. అంటే ఇక్కడ ఏంటి మనకి, మన ఈ పుప్పొడి అంటాం కదా, ఆ పువ్వులు మనం కోసినప్పుడు మనకు అంటుతూ ఉంటాయి, వాటి పరాగరేణువులు అంటాం కదా వాటిని. అది అవి ఉన్నవి అవి కలది అని చెప్పటం. సో రేణుమత్ అన్నారు. రేణుహు అంటే ఉకారాంతం కాబట్టి వాన్ రాదు, మాన్ వస్తుంది కాబట్టి రేణుమత్ నపుంసకలింగం. అదే పుంలింగంలో అయితే రేణుమాన్ అని ఉండాలి, స్త్రీలింగంలో అయితే రేణుమతి అని ఉండాలి. ఓకే, సో పువ్వు ఎలా ఉంటుంది? పుష్పం అనే నపుంసకలింగం కాబట్టి అన్ని నపుంసకలింగాలు వచ్చాయి. సుగంధి, వర్ణవత్, రేణుమత్ చ అని చెప్తున్నారు. అవి మీకు ఇచ్చిన ఇక్కడ వాక్యాలు మనం చెప్పుకోవడం మర్చిపోయాం మనం. ఓకే రైట్, ఇప్పుడు వరలక్ష్మి గారు చెప్పండి ఏంటో. మేడం గుణవాన్ గుణి అనొచ్చు అన్నారు కదా, అనొచ్చు. అలాగే శక్తిమాను రూపవాను కూడా
వేరే అనేది అనుకుంటా. శక్తిమాన్కి రూపీ. తెలియదు లేదు. అకారాంత శబ్దాలకు కనిపిస్తూ ఉంటుంది. అకారాంత శబ్దాలకి గుణి అనే రూపం రావచ్చు, గుణవాన్ రావచ్చు. అలాగే రూపీ అనొచ్చు, రూపవాన్ అని రావచ్చు, కానీ శక్తికి రాదు. సరే ఓకే. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ మేడం మేడం ఒక చెప్పండి. నిమిషం. కోమలత్వంకి వాట్ ఆర్ ద సెకండ్ రూపాలు? కోమలత ఒకటి, వన్ మోర్. కౌమల్యం. 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 ఓకే ఓకే. రైట్, ఇప్పుడు రాస్తాం, అవి కూడా వస్తాయి ఇప్పుడు నాకు తెలిసి ఎక్సర్సైజ్ తీయండి. మేడం నాకు ఇది ఒకటి చెప్పండి. ఏం ప్రత్యయాలు? 3 ప్రత్యయాలు వస్తాయన్నారు. యా ప్రత్యయం, ఇంకోటి త్వమ్ము, త్వా, వాళ్ళే ఇచ్చారు చూడండి. మీరు పుస్తకం తీసి చూస్తే ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాలు వెనక్కి తిప్పి చూడండి, మీకు అక్కడ అవే కనిపిస్తాయి. యా, త్వం అండ్ తా. ఓకే అండి, అదే నాకు కొంచెం అర్థం కాలేదు. సరే, రైట్. 2 ఒకటవునా కాదా అని అనుమానం వచ్చింది. యా మీరు తోటి చెప్పింది వచ్చేది కూడా. శౌర్యం, మాధుర్యం, కౌమల్యం, ధైర్యం, వీర్యం ఇట్లా వస్తాయి. తా తోటి వచ్చేవి కోమలత, మధురత, శూరత, ధీరత ఇలా వస్తాయి. మధురత ఇలా వస్తాయి. త్వం తోటి వచ్చేవి ధీరత్వం, శూరత్వం, కోమలత్వం, మధురత్వం ఇలా వస్తాయి. బట్ మూడిటికి విగ్రహవాక్యం సేమ్ ఉంటుంది. మధురః అస్య అస్తి. ఏంటిది? మధురస్య భావః. గుడిలో గెలిపోయింది. మధురస్య భావః, కోమలస్య భావః ఇలాగే వస్తుంది. రైట్. సో వర్ణవత్తు రేణుమతి ఒకసారి చెప్పరండి. వర్ణవత్తు రంగులు కలది అండి. రేణుమత్ అంటే ఆ పరాగ రేణువులు కలది అని చెప్పటం. అవి 2 నపుంసకలింగ రూపాలు ఉన్నాయి. వాటికి పుంలింగాలు ఎలా వస్తాయి? వర్ణవాన్, రేణుమాన్ అని వస్తాయి. స్త్రీలింగాలు అయితే వర్ణవతి, రేణుమతి అని వస్తాయి. మేడం శ్రీమాన్ కి శ్రీవత్ అని వస్తుందా, శ్రీమత్ అని వస్తుందా మేడం? శ్రీమానే వస్తుంది. శ్రీమత్ ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీమత్. మీకు శ్రీమాన్ పుంలింగము, శ్రీమతి స్త్రీలింగము, శ్రీమత్ నపుంసకలింగం. శ్రీమత్. ఓకే ఓకే ఓకే, రైట్. చూడండి ఎక్సర్సైజ్ చూడండి. అధః దత్తానాం సమాసానాం విగ్రహం దృష్ట్వా సమాసనామ లిఖత. మీకు కష్టం లేకుండా విగ్రహ వాక్యం వాళ్ళు రాసేసారు. మీరు సమాసం పేరు మాత్రం చెప్తే చాలు. రైట్. అపరకాయః అన్నారు. అపరకాయః ఏమిచ్చారు? అపరం కాయస్య అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ ద బాడీ, 1 పార్ట్ ఆఫ్ ద బాడీ అని చెప్పడం. ఓకే, కాయః అంటే బాడీ. రైట్. కాయస్య, అపరం కాయస్య అంటే ఒక భాగము, వేరొక భాగము, బాడీకి సంబంధించిన భాగము. ఇది ఏమొచ్చింది? ప్రథమ తత్పురుషం వచ్చింది. ఎందుకు? పూర్వపదంలో మనం అనుకున్నాం ఏంటి? అర్ధ, ఉత్తర, అర్ధ, అధర, అపర, ఇంకా పూర్వ, ఇలాంటివన్నీ రాసుకున్నాం కదా. రాసుకున్న దాంట్లో అపర కూడా ఉంది. అందుకని ప్రథమ తత్పురుషం వచ్చింది. నెక్స్ట్ అర్ధగ్రామ అన్నారు. అర్ధం గ్రామస్య. గ్రామస్య అర్థం అంటే హాఫ్ ఆఫ్ ద విలేజ్ అని చెప్పటం. ఇదేమైంది? ప్రథమ తత్పురుష సమాసము. భూత బలిః, భూతేభ్యః బలిః. ఇదేమైంది? ఎందుకు? భూతేభ్యః ఉత్తర పదంలో బలి అని అది చెప్పాల్సిన ఆన్సర్. ఉత్తర పదంలో బలిహి ఉంది కాబట్టి పూర్వపదానికి చతుర్థి వచ్చింది. ఓకే, నెక్స్ట్ కార్యకుశలః, కార్యే కుశలః. సప్తమి ఎందుకు? సప్తమి తత్పురుష ఉంది కాబట్టి ఉత్తర పదంలో. కుశల, నిపుణ, పటు అవన్నీ రత, వీటన్నిటికీ ధూర్త, శౌండ వీటన్నిటికీ కూడా మీకు సప్తమి తత్పురుషమే వస్తుంది. అక్ష శౌండః, అక్షేషు శౌండః. అక్షములు అంటే పాచికలండి. సో దీని ఏమంటారు? సప్తమి తత్పురుష సమాసం. శౌండ ఉంది కాబట్టి రైట్. ఓకే, లోకహితం, లోకాయ హితం. చతుర్థి తత్పురుష ఉంది కాబట్టి ఉత్తర పదంలో హిత ఉంది కాబట్టి. ఎస్, కరెక్ట్. ఉత్తర పదంలో హిత వచ్చింది. బలి, హిత, సుఖ, రక్షిత ఇవన్నీ వచ్చినప్పుడు మనము చతుర్థి రాస్తాము. వ్యాఘ్ర భీతః, వ్యాఘ్రాత్ భీతః. పంచమి ఉంది కాబట్టి పంచమి. భయము, భీతి ఎలా? ఉత్తర పదంలో దానికి పంచమి రావాలి అండ్ దానికి పూర్వపదానికి పంచమి విభక్తి వచ్చింది.
ఎందుకు చెప్పిస్తున్నాను అంటే వాళ్ళు విగ్రహవాక్యం ఇస్తే రాయడం ఈజీయే, విగ్రహవాక్యం కూడా అవును. మన రాయమన్నప్పుడు వస్తుంది సమస్య. అందుకని తెలుసుకోవాలి ఎందుకు రాస్తున్నాము అనేది. వృక్షమూలం వృక్షస్య మూలం. షష్ఠి షష్ఠి తత్పురుష సంబంధం మూలం ఉత్తర పదం. అలా కాదండి, అది కాదు, దట్ ఈస్ నాట్ ద రీజన్. సంబంధం. వేరే ఏ సంబంధం. సమాసము లేని చోట షష్ఠి వస్తుంది. వేరే మీకు మనం చెప్పుకున్న రకరకాల కండిషన్స్, పూర్వపదంలో ఇది ఉంటే లేకపోతే ఉత్తర పదంలో అది ఉంటే అని చెప్పుకున్న కండిషన్స్ ఏవి షష్ఠికి లేవు. కేవలం రిలేషన్షిప్ మాత్రమే ఉంటుంది షష్ఠికి. సంబంధం. వృక్షస్య మూలం. ఓకే, నెక్స్ట్ నఖ భిన్న నఖై భిన్న. తృతీయ తత్పురుష భిన్నః. భిన్న అని వస్తే తృతీయ వస్తుందా? కాదండి, ఉపకరణం కర్త ఉపకరణం. ఆ, అది కూడా ఉంది. భిన్న అనేది కర్మణి తాంతం కూడా ఉంటుంది. తాపరిత్యం ఉందన్న అతను. కర్మణి కాంత. భిన్న అనేది ఆ మాట చెప్తారా చెప్పరా అని నేను అడిగాను. బట్ కరెక్ట్, ఉపకరణం అది కర్త కాదు. అది నఖై అంటే అది దీంట్లో అంటే కర్త అంటే గోల్డ్, ఇక్కడ కర్త గోల్డే నఖాలతో చీల్చబడింది కాబట్టి. బట్ ఓకే ఫైన్. నెక్స్ట్ గృహగత గృహం గత. ద్వితీయ గత ఉంది కాబట్టి ఉత్తర పదంలో గత ఉంది కాబట్టి. ఇంకేం వస్తాయి ఉత్తర పదంలో ద్వితీయకి? పతితః. పూర్వపదం ద్వితీయలో ఉంటుంది. సదృశ సమతుల్య. శ్రిత అతీత పతిత శ్రిత అతీత పతిత. శ్రిత గత, అతీత గత ప్రాప్త పతిత ఆపన్న. ఆపన్న. ఓకే, శ్రిత శ్రిత పూర్వపదం ద్వితీయలో ఉంటుంది కదా. అదేనండి, ఉంది కదా ద్వితీయ. అదే అది కూడా ఒక కండిషన్ గా చెప్పాలి కదా. చెప్పం అది కదా కూడా. మనం. అసలు ఫస్ట్ పాయింట్ సమస్త పదం ఇచ్చినప్పుడు వాళ్ళు విగ్రహవాక్యం ఇచ్చారు కాబట్టి మీరు ద్వితీయాలో ఉంది కాబట్టి అది రీజన్ గా చెప్తా ఉన్నారు. అలా ఇవ్వకుండా డైరెక్ట్ గా విగ్రహవాక్యము మీరే రాయాలి, సమస్త పదం సమాసం పేరు మీరే రాయాలన్నప్పుడు ఎలా డిసైడ్ చేస్తారు అదేం సమాసము? ఈ కండిషన్స్ బట్టే డిసైడ్ చేస్తారు. అందుకే దానికి ద్వితీయ పెడతారు విగ్రహవాక్యం. రైట్. సో శ్రిత అతీత పతిత గత ప్రాప్త ఆపన్న, ఈ 6 ఇంకా ఉన్నాయి మనకి లిస్ట్ లో. ప్రస్తుతానికి 6 ఉన్నాయి. వనగత వనం గత. ద్వితీయ తత్పురుష. ద్వితీయ తత్పురుషం. ఏం లేదు. విద్యా విహీన విద్యయా విహీన. తృతీయ తత్పురుష. తృతీయ తత్పురుషం. ఎందుకు? కారణము. కారణము. ఓకే, కారణం వస్తుంది ముందర. ఏ కారణం చేత వాడు విహీనుడు అయ్యాడు? బేసిక్ గా తత్పురుష సమాసం ఏంటి? ఉత్తర పదార్థము ప్రధానము అంటే సెకండ్ వర్డ్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో విహీనుడు, ఎందువల్ల విహీనుడు? ఏమిటి కారణం? విద్య చేత విహీనుడు అంటే విద్య లేనివాడు కాబట్టి అది కారణము. సో మీకు తృతీయ తత్పురుషం వస్తుంది. ఏకోనా. ఏకేన ఊన ఒకటితో తక్కువగా ఉందిట. సో ఏకేన ఊన ఏకోన తృతీయ తత్పురుషము. కవి రచితం కవినా రచితం. తృతీయ విభక్తి. తృతీయ విభక్తి అనకూడదు, తృతీయ తత్పురుష సమాసము. బికాస్ కర్మణిక్తాంతం రచితం. ఓకే, అయినా ఇది ఇంకా అర్థమైపోతుందిలేండి. రీజన్ నేను ఊరికనే చెప్తున్నా మీకు గుర్తు పెట్టుకోవడం కానీ, బట్ ఇంకా ప్రాక్టీస్ లో వచ్చేస్తుంది. గృహ రక్షణం గృహస్య రక్షణం షష్ఠీ తత్పురుషం. పితృ సమః పిత్రా సమః. మేడం ఇక్కడ రక్షిత అన్నది చతుర్థికి చెప్పారు కదా. రక్షిత వేరు, రక్షణం వేరు. ఓకే ఓకే, రక్షిత వేరు, రక్షణం వేరు. కన్ఫ్యూజన్ వచ్చింది మేడం నాకు ఇక్కడ. అది షష్ఠీనా చతుర్థినా? సమతుల్య వస్తే తృతీయ అండి. సమతుల్య వస్తే తృతీయ. సమతుల్య సదృశ ఊన ఏదొచ్చినా తృతీయ. విశేషజ్ఞ విశేషం జానాతి ఇతి. నై అనకూడదండి, ఉపపద సమాస అనాలి అంతే. ఉపపద సమాస. నిశాకర నిశాం కరోతి ఇది అంటే రాత్రిని చేసేవాడు. నిశాకరుడు అంటే నిశాకరుడు చంద్రుడు. ఏంటిది? కరెక్ట్ గా ఆపోజిట్. దినకర దినం కరోతి ఇది. ఆచార్య ప్రగత ఆచార్య.
ప్రాదిసమాసః ప్రాదిసమాసః దీర్ఘీకృత్య అదీర్ఘం దీర్ఘం కృత్వా గతి సమాసః గతి సమాసం. అయింది కదా. ఇప్పుడు నేను ఐదు. అందరినీ మ్యూట్ చేస్తున్నాను, 1 by 1 అడుగుతాను, వాళ్ళే చెప్పాలి, మిగతా వాళ్ళు మాట్లాడు. సో వరలక్ష్మి గారు స్టార్ట్ చేయండి. ఇవి ఏం రాశారు? సమస్త పదం లిఖిత్వా సమాస నామ నిర్దిశత. ఇప్పుడు ఏం చేశారు? విగ్రహవాక్యం ఇచ్చారు, సమస్త పదం చెప్పాలి, సమాసం పేరు చెప్పాలి. ఎగ్జాంపుల్ భగవతః, భగవతా గీత, భగవద్గీత అంటే భగవంతుని, భగవత అంటే ఏంటండి? తృతీయ విభక్తి అది. భగవంతునిచే పాడబడినది. గీత అంటే పాడబడినది అని అర్థం. భగవంతుని చేత పాడబడినది. గీత గీత గీతం గుర్తుంది కదా. సో అలా అన్నమాట. భగవంతునిచే పాడబడినది భగవత్ గీత. ఎలా అయింది అది? భగవత్ ప్రాతిపదిక తీసుకోవాలి కాబట్టి భగవతాల ప్రాతిపదిక ఏంటి? భగవత్ గీత. భగవత్ గీత కలిస్తే ఏమవుతుంది? జస్వ సంధి వల్ల భగవద్గీత అయింది. ఓకే, సో అది తృతీయ తత్పురుషము అని చెప్పాము. ఇప్పుడు వరలక్ష్మి గారు నెక్స్ట్ చెప్పండి. వరలక్ష్మి గారు నెక్స్ట్ చెప్పండి. మేడం నా దగ్గర బుక్ లేదు మేడం, ఈరోజు నేను తిరుపతిలో వచ్చాను. ఓకే ఫైన్. నేను పోనీ విగ్రహవాక్యం చెప్తా, చెప్పగలరేమో ట్రై చేయండి. హరిణా త్రాత, హరిణా త్రాత, హరిణా త్రాత, హరిత్రాత తృతీయ తత్పురుష సమాసం. వెరీ గుడ్. హరిత్రాత విభక్తి తీసేసి ప్రాతిపదికే తీసుకోవాలి, గుర్తుంది కదా ఆ విషయం అందరికి. సో హరిత్రాత తృతీయ తత్పురుషం కరెక్ట్. పద్మ అయ్య గారి క్షీరేణ ఓదన, క్షీరోదనః తృతీయ తత్పురుషం. తృతీయ తత్పురుషం క్షీరోదన. క్షీర ప్లస్ ఓదన వస్తుంది, క్షీరోదన అయిపోయింది అక్కడికి. తృతీయ తత్పురుషం. నెక్స్ట్ మాధవి గారు గుడేన మిశ్ర, గుడమిశ్ర తృతీయ తత్పురుషం. తృతీయ తత్పురుషం వచ్చింది. గుడమిశ్ర కరెక్ట్. మన జేవిఆర్ లక్ష్మి గారు మాసేన అవరహ. ఇది చెప్పండి మీరు, నేను చెప్తా దీని గురించి. మాసేన అవరహ అంటే ఏంటండి మీనింగ్? మీరు ముందు తమ సమస్త పదం చెప్పండి. అదే అది మాసావరహ అవుతుంది అంతేనా? అది తృతీయ తత్పురుషం అంతే. మాసావరహ, మాస అవరహ తృతీయ తత్పురుషం కరెక్ట్. అది మాసావరహ సవణ దీర్ఘం అయిపోయి. అవరహ అన్నా కూడా ఇన్ఫీరియర్, యంగర్ అంటే తక్కువ, ఒక నెల తక్కువ అంటాను చూడండి, అట్లా అనమాట మాసావరహ. సో అవర అనే శబ్దం కూడా మనకి వస్తుంది. అవర అంటే తక్కువ, పదం గుర్తుపెట్టుకోండి చాలు అర్థం చెప్పడానికి. ఓకే, నెక్స్ట్ తృతీయ తత్పురుషం అయింది. రాజేశ్వరి గారు కూపం పతితః, కూపపతితః ద్వితీయ తత్పురుషం అండి. కరెక్ట్. కూపపతితః బికాస్ పతిత వచ్చింది కాబట్టి కూపపతితః. మనం ఈ ఎగ్జాంపుల్ డిస్కస్ కూడా చేశాము. ద్వితీయ తత్పురుషం. రామకృష్ణ గారు కుత్సితాగతి, కుగతి, కుగతి కుసమాసం అండి. అంతే. కుత్సిత అని ఉన్నప్పుడు మిగతా అంతా రాయం, కేవలం కు తీసుకుంటాం. కుగతి బికాస్ గతి స్త్రీలింగం కాబట్టి కుత్సిత అని వచ్చింది విగ్రహ వాక్యంలో. సో అది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి, నేర్చుకోవాలి కదా మనము. ఒకవేళ వాళ్ళు రివర్స్ ఇచ్చారనుకోండి రాయగలగాలి కదా. సో గతి స్త్రీలింగం, అందుకని కుత్సిత అని వచ్చింది. సో కుత్సితాగతి, కుగతి, కుసమాస కరెక్ట్. లక్ష్మీవల్లి గవే హితం, గోహితం చతుర్థి తత్పురుష సమాసం. కరెక్ట్. గో శబ్దంలో చతుర్థి విభక్తి గవే వస్తుంది కాబట్టి గోహితం అని ప్రాతిపదికే తీసుకోవాలి. గోహితం చతుర్థి తత్పురుషం కరెక్ట్. ప్రేమావతి గారు వృకాత్ భీతి, ప్రేమావతి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. వృకాత్ భీతి పంచమి కదండి. సమస్త పదం చెప్పండి ఫస్ట్, సమస్త పదం చెప్పండి. వృకాత్ భీతి, వృక భీతి. వృకాత్ భీతిలో పంచ విభక్తి తీసేస్తాము, ఓన్లీ ప్రాతిపదిక కాబట్టి వృక భీతి పంచమి తత్పురుషం కరెక్ట్. హేమావతి గారు వేదే పండిత, వేద పండిత, వేదం యొక్క
వేదే పండిత వేద అంటే అర్థం ఏంటండి? కాదు, వేదే పండిత విగ్రహవాక్యం చూస్తూనే చెప్పేయచ్చు కదా మీరు ఏ సమాసము. వేద పండితులు అని వేద పండిత పంచమి విభక్తి. ఎట్లా పంచమి విభక్తి? వేదే అనేది ఏ విభక్తి? వేదే తృతీయ సప్తమి విభక్తి. వేదే సప్తమి విభక్తి. మరి వేదాల యందు పండితులు అని కదా. అంతే కదా మరి. అసలు తెలుగు అర్థం గురించి కాదు, ముందు విగ్రహవాక్యం చూసి చెప్పేయాలి. తెలుగు మీనింగ్ తోటి సంబంధం లేదు మనకి ఇక్కడ. అర్థమైంది. గవేహితం అని అదే వేదే గవేహితం ఈజ్ డిఫరెంట్. గవేహితం ఈజ్ డిఫరెంట్. వేదే పండిత వేదముల యందు పండితులు వేదే పండిత సప్తమి విభక్తి. వేద పండిత సప్తమి విభక్తి. నేను మొన్న అన్నాను చూడండి, వేదేషు పండిత అని చెప్పచ్చు, వేదే పండిత అని చెప్పచ్చు. ఏది చెప్పినా సప్తమి తత్పురుష సమాసమే వస్తుంది. ఓకే, నెక్స్ట్ శారద గారు. చక్రే బంధ. చక్రబంధ, చక్రే బంధ, చక్రబంధ సప్తమి తత్పురుష సమాస. ఎస్, బంధ అంటే క్తా ప్రత్యయం, బధ్నాతికి క్తా ప్రత్యయం బంధ. ఓకే, అది కర్మణిక్త. ఓకే, దాంట్లో కర్మణిలో వచ్చిన చక్రే సప్తమిలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చిన్న విషయం, క్తా ప్రత్యయం వేరే చోట కూడా వస్తుంది కదా, మనకు తృతీయాలో కూడా కనపడుతుంది కదా. ఏంటి డిఫరెన్స్? రజ్జు బంధ అన్నప్పుడు రజ్జునా బంధ అదేమవుతుంది మీకు? తృతీయ అవుతుంది. ఎందుకు? తాడుతో కడతాము. కానీ చక్రే బంధ అన్నప్పుడు సప్తమి చెప్పాలి. అది కామన్ సెన్స్. చక్రంతో కట్టరు, చక్రానికి కడతారు, అంటే చక్రంలో బంధిస్తారు. సో అందుకని అది సప్తమినే చెప్పాలి. రెండిటికి బంధ వచ్చినా రజ్జు బంధ అనేదేమో తృతీయ అవుతుంది, చక్రబంధ అనేదేమో సప్తమి అవుతుంది. ఎందుకంటే దట్ ఈస్ అ కామన్ సెన్స్ పాయింట్. ఎలా మనం దాని గురించి చెప్పుకుంటామో అలాగా విగ్రహవాక్యం చెప్పాలి. దాని ప్రకారం సమాసం వస్తుంది. రైట్ శారద గారు. చంద్రకళ గారు. కర్మ కరోతి ఇతి. కర్మకరః ఉపపదం. కరెక్ట్. కర్మ కరోతి ఇది కర్మకరః ఉపపద సమాసము. కరెక్ట్. ధనలక్ష్మి గారు. సంశయం ఆపన్నః. మేడం సంశయాపన్నః ద్వితీయ తత్పురుష. ఆపన్న వచ్చింది కదా, సో ద్వితీయ విభక్తితో చెప్పాం విగ్రహవాక్యం. సో ద్వితీయ తత్పురుషం. సంశయాపన్నః ద్వితీయ తత్పురుషం. శ్రీలత గారు. న బ్రాహ్మణః. అబ్రాహ్మణః నై తత్పురుష సమాస. కరెక్ట్. అబ్రాహ్మణః నై తత్పురుష సమాస. దుర్గామాధవి గారు. జలం దదాతి ఇది. జలదః ఉపపద సమాసం. కరెక్ట్. జలదః ఉపపద సమాసం. జలదం అంటే మేఘం. నెక్స్ట్ రాజ్యలక్ష్మి గారు. రణే ధీరః. రాజ్యలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి మేడం. రణే ధీరః రణధీరః సప్తమి తత్పురుష. కరెక్ట్. రణధీరః సప్తమి తత్పురుష సమాసం. కరెక్ట్. సో ఇక్కడ ఇవి అయిపోయినాయి. నెక్స్ట్ బిట్ మళ్ళీ ఏం చెప్తున్నారు? అధో నిర్దిష్టానాం విగ్రహ వాక్యాన్ని లిఖత. వాళ్ళు సమాసం పేరు అడగలేదు, బట్ నాకు సమాసం పేరు కూడా చెప్పేవాళ్ళు నెక్స్ట్ నుంచి. ఓకే, శారద హరిశారద గారు. అర్థఫలం ఏం చెప్పాలి? విగ్రహ వాక్యం, సమాసం పేరు రెండు చెప్పాలి నాకు. అర్ధఫలస్య ప్రథమ తత్పురుష. అర్ధఫలస్య అని చెప్పకూడదండి, అర్ధం ఫలస్య అని చెప్పాలి. ప్రథమ తత్పురుషం. అర్ధం ఫలస్య అంటే ఫలస్య అర్ధం, హాఫ్ ఆఫ్ ద ఫ్రూట్. సో ప్రథమ తత్పురుషం. కరెక్ట్. శ్యామల గారు. నగరగతః. శ్యామల గారు పేరు చెప్పిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి ఆన్సర్. శ్యామల గారు ఉన్నారా? పి రాధా గారు. చెప్పండి మరి, చెప్పండి మేడం. ఒక నిమిషం. నగరం గతః ద్వితీయ తత్పురుషం. నగరం గతః ద్వితీయ తత్పురుష సమాసం. రైట్. రాధా గారు. ధనమాన్యః. ధనేన మాన్యః తృతీయ తత్పురుష సమాసం. ధనేన. సో ఎక్కడున్నాం? ధనేన మాన్యః, ధనమాన్యః తృతీయ తత్పురుష సమాసము. కరెక్ట్. శ్రీదేవి గారు.
ఐ గెస్ ఓలేటి గారు కాదు, శ్రీదేవి గారు. ఇంకో శ్రీదేవి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. దేశహితం. దేశాయ హితం చతుర్థి తత్పురుష సమాసం. దేశాయ హితం చతుర్థి తత్పురుష సమాసము. కరెక్ట్. శైలజ గారు అన్మ్యూట్ చేసుకోండి. వ్యాఘ్ర భయం. వ్యాఘ్రాత్ భయం పంచమి తత్పురుష సమాసం. వ్యాఘ్రాత్ భయం పంచమి తత్పురుష సమాసం. కరెక్ట్. ఒక్క నిమిషం. నెక్స్ట్ లావణ్య గారు నృపమందిరం. లావణ్య గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. నృపస్య మందిరం షష్ఠీ తత్పురుష సమాసం. నృపస్య మందిరం షష్ఠీ తత్పురుష సమాసం. కరెక్ట్. నెక్స్ట్ వాణి మురళి గారు రణశూరః. రణేశూరః సప్తమి తత్పురుష. కరెక్ట్. రణేశూరః సప్తమి తత్పురుష సమాసం. శ్రీకరం నెక్స్ట్ పేరు నాకు కనిపించట్లేదు కానీ శ్రీకరం నాగశ్రీ. అనశ్వః. నా అశ్వః నా మహోదయ. అంతే. నై తత్పురుష సమాసం. కరెక్ట్. నా అశ్వః అనశ్వః నై తత్పురుషం అంటే గుర్రము కానిలేదు మొత్తానికి. ఓకే. ఝాన్సీ గారు కురూపం. కుత్సితం రూపం కుసమాసః. కుసమాసః. కుత్సితం రూపం బికాజ్ రూపం అనేది నపుంసకలింగం కాబట్టి కుత్సితం చెప్పుకుంటాము. కుసమాసః. పద్మ అయ్యగారి మీరు చెప్పేసినట్టున్నారు. ఉండండి. కామేశ్వరి గారు స్పష్టీకృత్య. అస్పష్టం స్పష్టీకృత్య గతి సమాసః. అదే చెప్పకూడదండి. అస్పష్టం బాగానే చెప్పారు. యబంతం సమస్త పదంలో ఉంటుంది, త్వాంతం విగ్రహవాక్యంలో ఉంటుంది. అస్పష్టం స్పష్టం కృత్వా రాయాలి. స్పష్టీకృత్య అని రాయకూడదు మళ్ళీ. స్పష్టం కృత్వా. అస్పష్టం స్పష్టం కృత్వా 3 మాటలు అవి. ఓకే. స్పష్టీకృత్య అనేది ఒక్కటే మాట. సో అస్పష్టం స్పష్టం కృత్వా 3 మాటలు. గతి సమాసః. కరెక్ట్. ఓకే. నెక్స్ట్ నాగవీణ చెప్పండి. నెక్స్ట్ ది భాష్యకారః. భాషణం కరోతి ఇది భాషకారః. భాషకారః కాదండి వాళ్ళు అన్నది భాష్యకారః. భాష్యం కరోతి ఇది భాష్యకారః ఉపపద సమాసం. భాష్యం కరోతి ఇది భాష్యకారః ఉపపద సమాసము. కరెక్ట్. ఇక్కడికి ఇదైంది. ఎస్ రాధ గారు ఏంటండి? నాకు ఈ అనస్వం అనేది డౌట్ వచ్చిందండి. నస్వము కానిది అనస్వానేమో అనుకున్నా నేను. నశ్వము కాదండి దాని మీనింగ్. నశ్వరము. నశ్వము కాదు, నశ్వరము. ఓకే. నస్వరం వేరు. అది వేరు. రాలేదు ఇక్కడ. ఇక్కడ రాలేదు. ఓన్లీ అశ్వం అనే ఉంది. ఇక్కడ రాలేదు. ఓకే. రైట్. నెక్స్ట్ ది వాళ్ళు తద్ధితాంతాలు రాయమన్నారు. ఉదాహరణానుసారం తద్ధితాంతాని పదాని లిఖత 3 రకాలు రాయమని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చెప్పారు? ఫస్ట్ ది శూరస్య భావహకి శౌర్యం శూరత శూరత్వం అన్ని చెప్పారు. సో అలాగే నేను ఇందాట్లోనే 1 by 1 అడుగుతాను, చెప్తూ రావాలి. రామన్ గారు చెప్తారా? ధీరస్య భావః 3 రూపాయలు చెప్పాలి. రామన్ గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి సార్. రామన్ గారు ఉన్నారా? తారకేశ్వరి గారు చెప్పండి. ధైర్యం ధీరత ధీరత్వం. అంతే. ధైర్యం ధీరత ధీరత్వం. ధీరస్య భావ 3కి ఒకటే విగ్రహవాక్యం. కరెక్ట్. పద్మ ప్రయాగ వీరస్య భావః. వీర్యం వీరత వీరత్వం. అంతే. వీర్యం వీరత వీరత్వం. కరెక్ట్. ఓకే. నెక్స్ట్ ఉండండి. ఎక్కడ ఉన్నాను చూసుకొనివ్వండి. ఫస్ట్ లక్ష్మీవల్లి గారు చెప్పేశారు. వీటిలో చెప్పని వాళ్ళు ఉన్నారు ఇంకా. రైట్. లక్ష్మీ రాజ్యం గారు మధురస్య భావః. మాధుర్యం మధురత మధురత్వం. అంతే. మాధుర్యం మధురత మధురత్వం. కరెక్ట్. పార్వతి గారు లవణస్య భావః. పార్వతి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలండి. ఉన్నారో లేరో కూడా తెలియటం లేదు వీళ్ళు అసలు. నరసింహమూర్తి గారు చెప్పండి సార్.
నరసింహమూర్తి గారు, ప్రసాద్ లావణ్యం, ఆ, చెప్పండి సార్. లవణత, లవణత్వం. లావణ్యం, లవణత, లవణత్వం, కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రసాద్ గారు, జి ప్రసాద్ గారు, కఠినస్య భావః. కాఠిన్యం, ఏవివి ప్రసాద్ గారు కాదండి, జి ప్రసాద్ గారు. సార్ మళ్ళీ అడుగుతాం, చెప్పండి. జి ప్రసాద్ గారు చెప్పండి సార్. కాఠిన్యం, కఠినత, కఠినత్వం. అంతే, కాఠిన్యం, కఠినత, కఠినత్వం, కరెక్ట్. ఓకే, నెక్స్ట్ సుబ్బలక్ష్మి గారు, సుందరస్య భావః. సౌందర్యం, సుందరత, సుందరత్వం. సౌందర్యం, సుందరత, సుందరత్వం, కరెక్ట్. నెక్స్ట్ ది గుణః అస్య అస్తి ఇది. అవన్నీ ఏమో మీకు భావార్థక తదిత ప్రత్యయాలు. ఫస్ట్ బిట్ రాసిందంతా ఇప్పుడు చెప్పుకుంది. ఇప్పుడు మత్వర్ధీయాలు వస్తున్నాయి. ఏవిబి ప్రసాద్ గారు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? గుణః అస్య అస్తి ఇది. గుణీ గుణవాన్ 2 రూపాలు ఉన్నాయి కాబట్టి 2 చెప్పమన్నారు. సో సార్ ఏవిబి ప్రసాద్ గారు నెక్స్ట్ చెప్పండి. దండః అస్య అస్తి ఇది. దండి దండవాన్. దండి దండవాన్, కరెక్ట్. శారద 1 2 3 4 5 అని రాసుకున్నారండి ఎవరో. ధనం అస్య అస్తి ఇది. నేనానండి మేడం. ధని ధనవాన్ ఏమో మరి అయ్యి ఉండొచ్చు మరి. అంటే నెంబర్ కనిపిస్తుంది, మీదే కనిపిస్తుంది. ఓకే ఫైన్. ధని ధనవాన్. ధని ధనవాన్. శ్యామ్ గారు బలం అస్య అస్తి ఇది. చెప్పగలిగే పొజిషన్ లో ఉన్నారో లేరో ఈ పాపం. ఓకే. బలి, బలవాన్, బలవతి, బలవత్ అంటే అవన్నీ కూడా చెప్పాలి. పుంలింగం ఒకటే అడిగారండి. పోనీ చెప్పేసరిగా బలి, బలవాన్, బలవతి, బలవత్ అని చెప్పేశారు ఆయన వరుస పెట్టి. రైట్, ఓకే ఫైన్. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ మొదటి శ్రీదేవి గారు హ్యాండ్ రైజ్ చేశారు. మ్యామ్ ఇక్కడ లవణస్య భావః అంటే లావణ్యం ఎలా అని అర్థం కాలేదు. లవణస్య అంటే మనకు సాల్టెడ్ అని కదా మ్యామ్? అంతే, లావణ్యం అంటే ఇది ఒక్కటే ఉండాలని. సంస్కృతంలో ఒక పదానికి ఒకటే మీనింగ్ అని మీరు ఎలా ఫిక్స్ అవుతారండి కోవిదాకు వచ్చేసి? మేడం టేబుల్ సైడ్ చూస్తే చాలా అందంగా కనిపిస్తుందండి వైట్. కానీ చూడగానే మొదట అర్థమైంది లవణస్య అనగానే ఉప్పు అన్నదే వస్తుంది కదా మేడం. లావణ్యం అన్నది ఎక్కడ తగలటలేదు. లావణ్యం అంటే ఉప్పు అనే అర్థం అండి. ఉప్పులో ఉండే భావం సాల్టెడ్ అనే మీనింగ్. ఇక్కడ మీనింగ్ అదే తీసుకోవాలి. ఇక్కడ మీనింగ్ అదే వస్తుంది. అంటే మనం మామూలుగా లావణ్యము అంటే సున్నితంగా ఉన్నది అని తీసుకుంటాం కదా మేడం. ఉంది, ఆ మీనింగ్ కూడా ఉంది, కానీ ఇక్కడ అదే మీనింగ్. అందుకని అక్కడే తీసుకోవాలి. ఇప్పుడు మన క్లాస్ లో లావణ్య ఉన్నారని ఆవిడ ఉప్పగా ఉంటుంది అనుకునేరు మీరు. అది కాదు మీనింగ్, అది వేరు ఇది వేరు. రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఓకే, సో అంటే లావణ్యం అనేది ఈ తదిత ప్రత్యయం వల్ల ఆ రూపం వచ్చినప్పుడు అది సాల్టెడ్ అనే మీనింగే వస్తుంది, ఉప్పదనము అనే మీనింగే వస్తుంది. బట్ ఇంకొకటి ఏదైనా ఉన్నప్పుడు ఆ రూపం వచ్చినప్పుడు మనకి సెన్సిటివ్ గా ఉన్నది, కోమలంగా ఉన్నది అనే మీనింగ్ కూడా వస్తుంది, సుకుమారమైనది. రైట్, నెక్స్ట్ ఇంకెవరైనా చెప్పని వాళ్ళు ఉన్నారా? అందరు చెప్పేశారా? రైట్, చక్రి, చక్రవాన్. చెప్పలేదు అనుకుంటా కదా. సందల పద్మావతి గారు చెప్పండి మేడం. చక్రం అస్య అస్తి ఇది. చక్రం అస్య అస్తి ఇది. చక్రీ చక్రవాన్. చక్రీ చక్రవాన్, కరెక్ట్. రైట్, ఇప్పుడు ఇది ఎవరన్నా చెప్పొచ్చు. శిఖ అస్య అస్తి ఇది. శిఖి శిఖవాన్. శిఖి శిఖవాన్. శిఖా ఉంది కాబట్టి దాన్ని తీయలేము మనం, శిఖావాన్ అన్నారు. ఓకే, శూలం అస్య అస్తి ఇది. శూలీ శూలవాన్, రైట్. నెక్స్ట్ రాశారు మళ్ళీ. ఇది ఓన్లీ మాన్ మతి, పుంలింగం స్త్రీలింగం మాత్రమే వస్తాయి. మాన్ వచ్చే వాటికి ఈకారాంతాలు అంటే దండి అలా రావు. సో అవి ఎలా వస్తాయి? శ్రీ అస్య ఆర్ అస్యాహ అస్తి ఇది. శ్రీమాన్ శ్రీమతి అని ఇచ్చారు. అస్య అస్తి అయితే శ్రీమాన్, అస్యాహ అస్తి అయితే శ్రీమతి. ఇప్పుడు శక్తి, ఇవన్నీ చెప్పడం చాలా ఈజీ. శక్తి అస్య అస్యాహ అస్తి ఇది ఏమవుతాయి? రెండు. శక్తిమాన్ శక్తిమతి. నెక్స్ట్ ఏమవుతుంది? తర్వాత ఏమవుతుంది? మతిమతి అవుతుంది అది.
నెక్స్ట్ ది మతిమాన్ బుద్ధిమాన్ బుద్ధిమాన్ బుద్ధిమతి. లాస్ట్ ది కాంతిమాన్ కాంతిమతి కాంతిమాన్ కాంతిమతి. ఓకే, కాంతిమతి. అది అయిపోయింది. మేడం చెప్పండి మేడం. ప్రాది సమాసంలో 3 వస్తాయి మేడం. అతిదేవ, ప్రాచార్య, సుజన అనే. మనకి ఇంతవరకు అవి 3 ఇంక్లూడ్ చేశారండి. లేకపోతే ఉన్న 22 ఉపసర్గలు కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా కలిపితే అవన్నీ మనకు చెప్పాల, సిలబస్ లో లేవు. వస్తాయి మనకు అవి మనకు చెప్పలేదు అంతే. ఓకే, చిన్న డౌట్ అమ్మా, మధురంకి మాధుర్యం అయింది కదా, మీరు ఇందాక దీర్ఘం వచ్చింది కదా, మధురంకి మాధుర్యం అయింది. అలానే లవణంకి లావణ్యం అయింది. కోమలత్వం కౌమాల్యం ఎందుకు, కౌమాల్యం అవ్వాలి కదా, కౌమల్యం ఎందుకు అవుతుంది? మీకు అక్కడ దీర్ఘం ఎక్కడ వచ్చింది? మా ఫస్ట్ లెటర్కే వచ్చింది. అవును, అకారం వచ్చినప్పుడు ఆ వచ్చేసింది. ఇక్కడ ఓకారం వచ్చినప్పుడు ఆ వచ్చేసింది. రైట్, కౌమాల్యం. ఆది వృద్ధే. ఇది కూడా ఆది వృద్ధి అని చెప్పుకున్నావా? చెప్పుకున్నాం, రాసుకున్నా కూడా. రైట్, లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ తీయండి. లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ తీసాం. లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ మిగతావన్నీ మీకు పై దాంట్లో ఉన్నవన్నీ పైన నెంబర్ 1 రోమన్ నెంబర్ 1 ఏదేశా ఉత్తరాణి లిఖత. ఒక్క నిమిషం అండి. సో ఫస్ట్ రోమన్ నెంబర్ 1 ఏతేషాం ఉత్తరాణ లిఖిత. మీకు ఆన్సర్స్ దొరికేస్తాయి, కానీ నేను చెప్పదలుచుకుంది ఒకటే. ధురి ఇత్యస్య పద వివరణం లిఖత అన్నారు చూడండి, 3వది. చాలా సార్లు అడిగారు. ఎందుకు అడుగుతారంటే మహా బ్రహ్మాండంగా కన్ఫ్యూజ్ అవుతారని అడుగుతారు. రేఫాంత స్త్రీలింగ ధుర్ శబ్దస్య సప్తమి ఏకవచనం. అది ఉన్నది మీ పద వివరణలో, పుస్తకంలో ఉంది. మీరు ఎవరు రాసుకోక్కర్లి, మీకు అన్వయ రచనలో వచ్చిన దాంట్లో ఉంది. అది అలా అడుగుతారు చాలా సార్లు. ఉంది. తర్వాత లాస్ట్ క్లాస్ లో మీరు చెప్పారు ఈ పర్టికులర్ విషయం ఒకటి. చెప్పాను, ఎందుకంటే ఇది చాలా సార్లు అడిగారు. బేసిక్ గా తద్ధితాంత రూపాన్ని చెప్పాలి రండి. కరుణాయా భావ ఏమవుతుంది? అంతే, కారుణ్యం కరుణత కరుణత్వం. స్థూలతాయా భావ అంతే, స్థౌల్యం స్థూలత స్థూలత్వం. విరాగస్య భావః వైరాగ్యం విరాగత్వం. ఇప్పుడు వైరాగ్యం అంటే అర్థం ఏంటండి? కాషాయ వస్త్రాలు కట్టుకోవడం వైరాగ్యం వచ్చేసింది అనుకోవడం కాదండి. రాగము లేకపోవటము విరాగత్వము, దాన్నే వైరాగ్యం అంటారు. రాగం అంటే మనం తీసే రాగాలు కాదండి, శంకరాభరణమును ఇంకోటి కాదు. రాగం అంటే ప్రేమ, దేని మీద మక్కువ, ఇష్టము, ప్రీతి లేకపోవటమే వైరాగ్యం అంటే, మోహము లేకపోవడం. ఓకే, నెక్స్ట్ విధురస్య భావః వైధుర్యం. వైధుర్యం విధురత విధురత్వం. కరెక్ట్ మేడం. విధురత అంటే ఏంటి మేడం? దీనికి చాలా మీనింగ్స్ ఉన్నాయండి. మనకి బాగా పాపులర్ మీనింగ్ ఏంటంటే, మనకి అంటే భార్య పోయిన వాళ్ళని విధురుడు అనేది ఉంది మన దగ్గర. రైట్, భార్యని కోల్పోయిన వాళ్ళని విధుర. మామూలు దా కాదు, మన పాపం విధురు నీతిలో విధుడు కాదు, ఈయన విధుర. ఓకే, నిర్భరస్య భావః నైర్భర్యం నిర్భరత నిర్భరత్వం. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ దీనికి సమస్త పదం రాష్ట్ర సమాసం నామ చెప్పాలట. స్వర్గాత్ పతితః. ద్వితీయ కాదండి వరలక్ష్మి గారు, ద్వితీయ కాదు. విగ్రహవాక్యం బట్టి అయినా చెప్పాలి ఖచ్చితంగా. విగ్రహవాక్యం బట్టి పతిత రావచ్చు గాక, పతిత అనేది రావచ్చు గాక. ఆ రోజు
ఒక్క నిమిషం ఆ రోజే నేను అన్నా పతిత వచ్చింది ఒక ఎక్సెప్షన్, స్వర్గ పతిత. పైనుంచి పడిన వాటికి భవన పతిత, భవనం నుండి పడ్డాడంటే పైనుంచి కిందకి పడ్డాడు, దాంట్లోకి పడట్లా. ఆ మీనింగ్ తోటి ఆ పతిత శబ్దం వచ్చినా సరే కొన్ని ఎక్సెప్షన్స్ లో పంచమీ విభక్తి వస్తుంది, పంచమీ తత్పురుషం వస్తుంది. సో వాళ్ళు అందుకనే స్వర్గాత్ పతిత అన్నప్పుడు మనం పతిత చూడకూడదు, అక్కడ స్వర్గాత్ ఇచ్చారు కదా అదే చూసుకుని స్వర్గపతిత పంచమీ తత్పురుషం అని చెప్పాలి. కామన్ సెన్స్. ఎందుకంటే అది మనం ఊహించుకుంటే ఎలాగా కిందకి పడిపోవడం అంటే దాని లోపలికి పడడం, దాన్ని ఉద్దేశించి దాని లోపలికి వెళ్ళిపోవడం. పై నుండి పడడం అంటే పంచమి రావాల్సిందే. పతిత అంటే వస్తుంది అప్పుడు మీరు చెప్పింది కిందకి పట్టడం అనే కదా అర్థం. అందుకని నేను పంచమి ముందు ద్వితీయ తత్పురుష రాసి మన కొట్టేసి పంచమి తత్పురుష రాసి, ఎందుకంటే మీరు ఆ రోజు చెప్పారు కిందకి పట్టడం పైకి వెళ్ళటం అనేది. అండ్ బేసిక్ గా మీకు ఎప్పుడైతే పైనుంచి పడడం ఎప్పుడైతే విగ్రహ వాక్యం ఇచ్చేసారో, వాళ్ళు విగ్రహ వాక్యం ఇవ్వకపోతే మీ కామన్ సెన్స్ వాడాలి, మనం ఇచ్చినటువంటి రూల్స్ అన్ని పెట్టుకోవాలి. రైట్. ఒక్క స్వర్గపతిత ఆ రోజు నేను చెప్పా ఇది ఎక్సెప్షన్ అని చెప్పాను ఆ రోజు కూడా, అర్థం బట్టి అని చెప్పి. బట్ ఎప్పుడైతే వాళ్ళు ఖచ్చితంగా విగ్రహవాక్యం ఇచ్చేసారో మీరు అసలు ఏమి ఆలోచించడానికి లేదు, విగ్రహవాక్యం బట్టి ఖచ్చితంగా అదే సమాసం రాయాలి, వేరేది రాయడానికి వీల్లేదు, మీరు వేరేది రాసే అవకాశమే ఉండదు. రైట్. కృష్ణం శ్రిత తత్పురుషం, కృష్ణం శ్రిత కృష్ణశ్రిత ద్వితీయ తత్పురుషం, కృష్ణుని ఆశ్రయించిన వాడు అని అర్థం. రత్నానాం ఆకరః, రత్నాకరః షష్ఠీ తత్పురుష సమాసము. దానే శూరః, సప్తమీ తత్పురుష సమాసం. దాన శూరః సప్తమి. కుండలాయ హిరణ్యం, ఇది మీకు చతుర్థి తత్పురుషం కరెక్ట్, కుండల హిరణ్యం. కానీ ఇది మీకు చతుర్థి తత్పురుషకి చెప్పిన రూల్స్ లో చెప్పలేదు. సో మనకేమన్నాము, బలి హిత సుఖ రక్షిత ఉత్తర పదాలు అన్నాము. చతుర్థి తత్పురుషానికి మనకు చెప్పినవి, మనకు వచ్చిన ఎగ్జాంపుల్స్ అన్ని అలాంటివే ఇచ్చారు, కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మనం ఎలా సమాసం అనేది ఎప్పుడు కూడా ఏమని చెప్పుకున్నాము, అర్థాన్ని బట్టే సమాసం చెప్పుకోవాలి. సో కుండలము అని అంటే ఏంటి, చెవి రింగులు, చెవులకు పెట్టుకునేవి, ఇయర్ రింగ్స్ అన్నమాట, ఆర్నమెంట్స్. సో వాటి కోసం హిరణ్యం అంటే బంగారం, వాటి కొరకు బంగారం, కాబట్టి చతుర్థి రాసుకోవాలి అక్కడ. అలా అర్థం చేసుకుని చతుర్థి రాయాలి. బంగారాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు, దానికోసం ఉపయోగిస్తున్నారు. ఈ బంగారం దేని కొరకు, ఇది ఇప్పుడు మీకు ఏమంటారు, తత్పురుష సమాసం ఏమని చెప్పుకున్నాం, ఉత్తర పదము ప్రాధాన్యంగా కలిగినది, ఉత్తర పదం యొక్క అర్థము. ఉత్తర పదం ఏంటి దీంట్లో, హిరణ్యం, బంగారము. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, బంగారం దేనికి సంబంధించిందైనా కావాలి, దేని తోటైనా కావాలి, దేని కోసం బంగారం, ఇలా అన్ని రకాలు దేనితో ఒకటి రావాలి పూర్వపదానికి. మనం బంగారం అంటే ఈ బంగారం దేనికి ఉపయోగిస్తాము అనే క్వశ్చన్ నెక్స్ట్ వస్తుంది కదా. దేనికి ఉపయోగిస్తున్నాం, దేని కొరకు వాడుతున్నాము, కుండలాలు, అందుకని కుండలాయ వచ్చింది. సమాసం అంటే ఏంటి, మనము ఎలాగ దాన్ని పదాలను యాడ్ చేస్తున్నాము, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, దాన్ని బట్టి. కొన్ని ఏవో బండ గుర్తులు మాత్రం చెప్పారు, ఇవాళ ఈ పదాలు వచ్చినప్పుడు మాత్రం ఇది ఇలాగే ఏర్పడాలి సమాసం అని వాళ్ళు నిర్ణయించేశారు. అలా కాని సందర్భాల్లో అదొకటే కాదు, ఇంకా చాలా వస్తూ ఉంటాయి అనుకోండి మనకి. అప్పుడు ఏం చేస్తాము, ఎలా రెండు ప్రాతిపదికలతోటి కలిపారు, వాటి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది, ఆ రెండు పదాలు ఎలా అన్వయించబడతాయి అంటే ఈ రెండిటికి మధ్య సంబంధమో లేకపోతే దాని అర్థాన్నో ఎలా వివరిస్తున్నాము అనే దాని మీద ఏమంటారు, సమాసం యొక్క విగ్రహవాక్యము, సమస్త పదం యొక్క పేరు, సమాసం యొక్క పేరు డిసైడ్ అయి ఉంటాయి. అర్థమవుతుందా ఈ విషయం? ఎస్, రైట్. ఎస్ మ్యామ్. ఇది ఎక్కడి నుంచి అవుతుందో నాకు తెలియలేదండి, నాకు ఇది కనెక్ట్ అవ్వడానికి టైం పట్టింది. ఇప్పుడు కనెక్ట్ అయింది కదా, ఇప్పుడు అయిందండి, కానీ నాకు ఇది ఎక్కడి నుంచి అవుతుందో తెలియడం లేదు. ఎక్కడి నుంచి పాఠం ఏ పేజీ? అయిపోయింది, లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ చేసాం, అయిపోయింది. సరే. సో అది మీకు సెకండ్ లెసన్ తత్పురుష సమాసాలతోటి కంక్లూడ్ అయ్యింది. అయితే ఇవాళ నేను ఈ గ్రామర్ థర్డ్ లెసన్ లో గ్రామర్ చెప్పను. ఇప్పుడు
ఎందుకంటే అది ఫ్రైడే చెప్తా క్లాస్లో. ఇవాళ మిగతా లెసన్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటి వరకు సమాసాలతోటి పోయిందా ఆల్మోస్ట్ గంట నుంచి కూడా గ్రామరే చేస్తున్నాం కాబట్టి ఇంక గ్రామర్ కాస్త బ్రేక్ ఇద్దాము. ఫ్రైడే చెప్పుకుందాం. సూక్తి చెప్పుకుని డైరెక్ట్ గా సుభాషితాలకి వాటికి వెళ్ళి సూక్తి తీయండి. తృతీయః పాఠః మహాజనస్య సంపర్కః కస్య నోన్నతికారకః. మహాజనస్య సంపర్కః కస్య న ఉన్నతికారకః. మహాజనుల యొక్క సంపర్కం అంటే అసోసియేషన్, సాంగత్యము ఎవరికి ఉన్నతి కారకము కాదు అంటే వాళ్ళ అభివృద్ధికి కారణం కాదు అంటే అందరికీ అవుతుంది అని అర్థం. అంతే. నా కస్య నా ఉన్నతి కారక అంటే ఉన్నతి కారకం అంటే ఏంటి? అభివృద్ధి కారకం కావచ్చు, ఎవరికి బెనిఫిషియల్ అనే విషయం కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇచ్చినట్టుగా శ్రేయోదాయకం. శ్రేయస్ అంటే మంచి, ఎవరి మంచి కొరకు కాదు అందరికీ మంచే చేస్తుంది అని చెప్పటం. అలా వచ్చింది వాక్యం. అది పెద్ద కష్టమైంది కాదు కాబట్టి మనం దాని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు. సో ఈ గ్రామర్ నెక్స్ట్ ది కర్మధారయ సమాసం అని చెప్తారు. అదేమిటో తర్వాత చూద్దాము, మనకి ఇప్పుడు అదొద్దు. సుభాషితాలు తీయండి. సుభాషితాలు అన్వయ రచన చెప్పుకుని వాటికి ఆపేసుకుంటే శుక్రవారం నాడు అది కొంచెం డీటెయిల్డ్ గా చెప్పుకోవాలి గ్రామర్ కాబట్టి అది చెప్పుకుందాం. ఓకే ఫైన్. సుభాషితాన్ని చూడండి. సుజనో నయాతి వికృతిం పరహిత నిరతో వినాశకాలేపి ఛేదేపి చందన తరుహు సురభయతి ముఖం కుఠారస్య. మళ్ళీ చదువుతున్నా. సుజనో నయాతి వికృతిం పరహిత నిరతో వినాశకాలేపి ఛేదేపి చందన తరుహు సురభయతి ముఖం కుఠారస్య. పదవిభాగం. సుజనః న యాతి వికృతిం పరహిత నిరతః వినాశకాలే అపి ఛేదే అపి చందన తరుహు సురభయతి ముఖం. ఏం చెప్తున్నారు వాళ్ళు? సుజనః అంటే మంచివాడు, నా యాతి అంటే పొందడు. యాతి అంటే వెళ్ళటము, చేరటము, వచ్చి చేరడం, పొందడం, అన్ని రకాల మీనింగ్స్ వస్తాయి. సో నా యాతి అంటే చెందడు ఆర్ పొందడు. వికృతి అంటే ప్రకృతి అంటే ఏంటి? వికృతి అంటే అసలు ఒరిజినల్ గా ఉండేదాన్ని ప్రకృతి అంటారు. దానికి విపరీతంగా ఉండేదాన్ని ఆ పద్ధతిగా లేకుండా వేరే రకంగా ఉండేదాన్ని వికృతి అంటారు. సో వికృతి అంటే ఆ రకమైనటువంటి వేరే భావాన్ని, వేరే రకమైన ఆకారాన్ని పొందడు, వికారాన్ని పొందడు వికారమును. అంతవరకు చెప్తున్నాం. పరహిత నిరతః. పరహిత నిరతః పరుల యొక్క హితములోనే నిరతుడై ఉన్నవాడు అంటే నిమగ్నమై ఉన్నవాడు. ఓకే. ఎప్పుడుట? వినాశకాలే అపి. తను నాశనం అయిపోయే కాలం సమీపిస్తున్నప్పటికీ కూడా. సో ఏమొచ్చింది అక్కడ మొత్తము? వినాశకాలే అపి. వినాశకాలం సమీపిస్తున్నప్పుడు అంటే తను నాశనం అయిపోయే సమయం ఉన్న ఆ టైంలో ఆసన్నమైనప్పుడు కూడా సుజనః మంచివాడు. ఎలాంటి మంచివాడు? పరహిత నిరతః సుజనః. పరుల మేలులోనే నిమగ్నమై ఉన్నటువంటి మంచివాడు వికృతిం నయాతి అంటే తన స్వభావానికి విరుద్ధంగా వాడు ఎలాంటి వాడు? పరుల మేలు చేసేవాడు. దాని నుంచి వికృతిని పొందడు అంటే దాని నుంచి డీవియేట్ అవ్వడు అని చెప్పడం. దానికి ఎగ్జాంపుల్ గా ఎలా చెప్తున్నారు? ఛేదే అపి చందన తరుహు. చందన తరుహు అంటే గంధపు చెట్టు, శాండల్వుడ్ ట్రీ. ఓకే. అది ఛేదే అపి ఛేదన సమయం అంటే ఛేదే అంటే ఏంటి? కత్తిరించి దాన్ని కొట్టేస్తున్నా, నరికి వేస్తున్నా సరే. కుఠారస్య. కుఠారహ అంటే గొడ్డలి, యాక్స్. చెట్టు నరకడానికి ఏది యూజ్ చేస్తారండి? గొడ్డలే కదా. దాని యొక్క ముఖం, అది గొడ్డలి యొక్క ముఖము అంటే అది ఏ పార్ట్ లో చెట్టుని తాకుతుందో, ఏ పార్ట్తో దాన్ని గొడ్డలి యొక్క ముఖము అంటారు. దానిని సురభయతి అంటే దానికి కూడా వాసన అంటుందిట. దాన్ని కూడా సురభయతి అంటే వాసన వచ్చేలాగా చేస్తుందిట. తనని కొట్టేస్తున్నాడు వాడు, ఎవడో వచ్చి కొట్టేస్తున్నాడు. తన్ని కొట్టడానికి ఉపయోగిస్తున్న టూల్ ఏంటి? గొడ్డలి. అది తన్ని కొట్టేస్తోంది, నరుకుతోంది తన్ని. అయినప్పటికీ కూడా చందన తరుహు అంటే మంచి గంధపు చెట్టు ఏదైతే ఉందో అది వాడిని ఏమి అనదుట. దాని స్వభావాన్ని వదిలిపెట్టుకోకుండా దానికి కూడా దాన్ని అంటుకున్నటువంటి ఆ గొడ్డలి యొక్క ఆ షార్ప్ ఎడ్జిక్ కూడా మంచి సువాసనని అందిస్తుందిట అది. అలాగే మంచివాడు కూడా తన స్వభావ సిద్ధంగా వచ్చినటువంటి గుణం అయినటువంటి
ఉపకారము పరోపకారం అనే దాన్ని విడిచిపెట్టట తను నాశనం అయిపోతున్నప్పటికీ కూడా బేసిక్ గా అది దాని యొక్క మీనింగ్. ఇప్పుడు వాళ్ళు అన్వయార్థం చెప్పారు చూడండి. పరహిత నిరత పరోపకారే మగ్న. అర్థమవుతుంది కదా అది. దానిలో పెద్ద కష్టమైన మాట ఏం లేదు. సుజన సత్పురుష మంచివాడు. వినాశకాలే అపి నాశ సమయే అపి తను నశించిపోయే సమయమందు కూడా. వికృతిం ఇందాక నేను వాడిన మాటే వికారం అంటే దాని నుంచి డీవియేషన్. నా యాతి నా ప్రాప్నోతి ఎక్కడ కఠిన పదం రాలా ఇంతవరకు. చందన తరుహు అనే దానికి చందన వృక్ష అన్నారు. తరుహుకి వృక్ష పెట్టారు అంతే. ఛేదే అపి ఛేదనే కృతే అపి అంటే ఛేదనం నరకడము అనే ఇది జరుగుతున్నప్పుడు కూడా. కుఠారస్య కుఠారం అంటే గొడ్డలి, దాన్నే ఇంకోటి ఏమంటాం పరశుహు. సో పరశోహో అని షష్ఠి రాశారు. ముఖం అంటే అగ్రభాగం అని రాశారు. దానికి చూసారు కదా ఇప్పుడు మీరు. సురభయతి సుగంధయుక్తం కరోతి వాసన గలదిగా చేస్తున్నది. ఎక్కడైనా కఠిన పదం ఉందా? మనకు తెలియని పదం కానీ మనకు అర్థం కాని పదం కానీ ఎక్కడైనా ఉందా? జస్ట్ కొద్దిగా ఆలోచన ఒక్కటే మనకు కావాలి. రైట్. సో తాత్పర్యం చూడండి. లోకే తావత్ మనుష్యస్య ఏషః స్వభావః యత్ యదా సహ స్వయం కష్టం అనుభవతి ఆపద్గ్రస్తో వా భవతి తదా సహ కుపితః భవేత్ దుఃఖితో వా భవేత్. ఇదంతా ఉపోద్ఘాతమేనండి. మీకు అందరికి సుభాషితాలకి ఇదివరకు బాగా మసిపూసి మారేడుకాయ చేసి పెట్టడం మీకు అలవాటే కదా, చూశారు కదా. తెలుగులో కూడా సంస్కృతంలో చూసేసరికి వెరైటీగా ఉంది అంతే. కానీ అబ్జర్వ్ చేస్తే వాక్య నిర్మాణం తెలుస్తుంది. లోకే తావత్ లోకంలో అయితే జనరల్ గా తావత్ అనే దానికి ఇక్కడ జనరల్ గా అని చెప్పుకోవచ్చు. మనుష్యస్య జనరల్ గా ఉన్న మనుషుల యొక్క ఏషః స్వభావః ఈ రకంగా ఉంటుంది స్వభావం. ఏమిటి? యత్ దట్ యదా సహ స్వయం కష్టం అనుభవతి ఎప్పుడైతే వాడు స్వయంగా కష్టం అనుభవిస్తాడో లేదా ఆపద్గ్రస్తో వా భవతి కష్టాలు కలిగిన వాడు అవుతాడో ఆపదల్లో చిక్కుకుంటాడో తదా అప్పుడు సహ కుపితః భవేత్ దుఃఖితో వా భవేత్ చాలా కోపంగా అయినా అయిపోతాడు, బాగా బాధపడుతూ ఇరిటేషన్ తోటి అలా అయినా ఉంటాడు. కింటు సత్పురుషాణం స్వభావః న తాదృశః కానీ సత్పురుషుల యొక్క స్వభావం అలాంటిది కాదు. మరి ఎలాంటిదయ్యా? తే సర్వదా పరోపకారే ఏవ నిరతాః సంతః వారు ఎల్లప్పుడూ పరోపకారమందే మగ్నులై ఉంటూ సంతః ఉంటూ స్వస్య నాశ సమయే అపి వారి యొక్క వినాశకాలము సమీపించినప్పుడు కూడా కమపి వికారం న ప్రాప్నువంతి ఎలాంటి వికారమును పొందరు. అంటే వాళ్ళ లక్ష్యం నుంచి వాళ్ళ ఉద్దేశము వాళ్ళ స్వభావం నుంచి పక్కకి తప్పుకోరు, ఆ నుంచి వికారం పొందరు. అంటే వాళ్ళ దాని నుంచి డీవియేట్ అవరు. తత్ కథమితి అది ఎలాగంటే తత్ కథం ఇది ఎలాగంటే అది కవి ఏకేన ఉదాహరణైన దర్శయతి అది ఎలాగో కవి ఒక ఉదాహరణ ద్వారా చూపిస్తున్నాడు. యథా చందన వృక్ష ఎలాగైతే చందనం చెట్టు గంధపు చెట్టు ఛేదన సమయే అపి నరికివేసే సమయంలో కూడా సహజ గుణం సుగంధం న జహాతి తన సహజ గుణం ఏంటి? సుగంధం వెదజల్లటం. దానిని న జహాతి విడిచిపెట్టదో అపిచ ఇంకా ఏం చేస్తుంది? ఛేదనార్థం ఉపయుక్తం నరకడానికి ఉపయోగించినటువంటి కుఠారం అపి కుఠారం గొడ్డలిని కూడా సుగంధయుక్తం కరోతి సుగంధభరితంగా చేసేస్తుంది, సువాసన భరితంగా చేసేస్తుంది. తథైవ అట్లాగే సజ్జనాహ నాశ సమయే సత్పురుషులు కూడా నశించిపోయే సమయంలో అపి కూడా పరోపకార బుద్ధిం న పరిత్యజంతి వారి స్వభావ సిద్ధమైన సహజ సిద్ధమైనటువంటి పరోపకారము అనేటువంటి బుద్ధిని గుణాన్ని న పరిత్యజంతి విడిచిపెట్టరు. క్లియర్? ఎస్ రైట్. మేడం ఒక్క నిమిషం. ఈ సురభయతి అన్నది లట్లకారం చురాది గణమ అది అంటే నాకు ఒక నిమిషం అది దాని పేరేంటి దాని మీనింగ్ చూసి సుఖయుక్తం కరోతి అనగానే గబుక్మని సమాసం అనుకున్నాను. సమాసాలు విని కాదండి. రభతే ధాతు ఉందా? రభతే అనేది ఆరభతే అని రాస్తామా మనము? రభతేకి నిజంత రూపం చూడండి. రభ ధాతువులో నిజంతం చూడండి. రభయతి అని ఉంటుంది. రభయతికి సు అనేది ఉపసర్గ చేరేసరికి అలాంటి మీనింగ్ వచ్చింది. రైట్.
మేడం ఈ కింద పేరు ఒకటి రాస్తే చాలు కదా మేడం, మొత్తం రాయాలనా? మహా అయితే మీరు ఎలా రాయాలంటే మీ మొత్తం రాయకుండా అంటే ఫస్ట్ లైన్ ఉంది చూసారా, అది తీసేసి సత్పురుషాణం స్వభావ ఏషః అని పెట్టేసి సత్పురుష తే సర్వదా అన్నారు చూడండి, ఆ తే సర్వదా నుంచి రాసేటప్పుడు తే తీసేసి సత్పురుషాః సర్వదా అని రాసుకుంటూ రావాలి. అది మాత్రం రాయాల్సిందే. యాక్చువల్ మీనింగ్ అయితే చివరి పారాగ్రాఫే. కానీ మీకు వాళ్ళు ఇంత పుస్తకంలో ఇంత ఉన్నప్పుడు మీరు కనీసం అక్కడి నుంచైనా రాయకపోతే మార్కు పడదు. అక్కడి నుంచి రాశారనుకోండి, పోనీ ముందరదంతా వదిలేసినా అక్కడి నుంచి రాస్తే కనీసం మార్కు పడుతుంది. అదే ప్లేస్ లో సత్పురుషాణం స్వభావ లేకపోతే సత్పురుషాః అని రాస్తే చాలు. సత్పురుషాః సర్వదా పరోపకారే ఏవ నిరతాః సంతః అలా రాసుకుంటూ వస్తే బాగుంటుంది, ముందుది రాయలేకపోయినా. రైట్. రెండోది బాగుంటుంది శ్లోకం. సాహిత్య సంగీత కళా విహీన సాక్షాత్ పశు. మేడం ఒక్క నిమిషం. ఈ సంతః అనేది సంతః గురించి చెప్తా అన్నారు. సంతః అనేది తాప్రత్యయం. అది మీకు తెలిసిన సంతహాకి మీనింగ్ ఏంటి చెప్పండి. సంతి తెలుసండి. సంతి అయితే అస్థి సంతి అవుతుంది. మళ్ళీ శిక్షారాధులు కానీ పదండి, మీకు 95 మార్క్స్ రాలా. సత్పురుషులు ఆయన చేత అది వేరు. ఆ సంతః అంటే సుజనః అనండి. ఇక్కడ నేను అడిగేది తే సర్వదా పరోపకారే ఏవ నిరతాః సంతః. సార్ రామకృష్ణ గారు మీ చేత చెప్పిస్తా ఆన్సర్. మీకు తెలిసిన సంతః కరెక్ట్, సత్ సంత దానికి వచ్చేసరికి మీకు సత్పురుషాః కరెక్ట్. ఈ సంతః కూడా మీరే చెప్పాలి. ఇప్పుడు పఠన్ శబ్దానికి మీరు శబ్దం చెప్పండి. శిక్షలో మనకి శత్రంతో ఉంది కదా, పఠ ధాతువుకి శత్రు పుంలింగ రూపం ఏంటి? 3 రూపాయలు చెప్పండి నాకు. పుంలింగంలో 3 వచనాలు. పుంలింగంలో పఠంతి పఠంతి పఠంతౌ పఠంత. పుంలింగంలోనండి పఠన్ 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 తర్వాత పఠంతౌ పఠంతః. మరి పఠంతః వచ్చింది కదా. ఇప్పుడు అస్థికి ఏమొస్తుంది శత్రంత రూపము? అస్థికి సన్ వస్తుందండి. దానికి 3 రూపాయలు రూపాయలు చెప్పండి. చెప్పండి కరెక్ట్ మీకు ఎవరంగా చెప్పండి. సన్ సతౌ సంతః. సతౌ ఎక్కడి నుంచి వచ్చింది? నకారం ఎడిపోయింది. సతౌ ఎలా వస్తుంది? సంతౌ సంతః అంతే. సో ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చింది ఏంటి? నిరతాః సంతః అన్నప్పుడు ఏంటి? నిమగ్నాః సంతః అంటే బీయింగ్ ఇమ్మర్స్డ్ ఇన్ అని చెప్పన్నట్టుగా వస్తుంది. సంతః అందుకొచ్చింది. అలాగే నిరతః అని ఉందనుకోండి, నిరతః సన్ అని ఏకవచనమే వస్తుంది. నిరతాః అని బహువచనం వచ్చింది కాబట్టి సంతః అంటే నిమగ్నులై ఉంటూ అని శత్రంత రూపం. అది అస్థికి శత్రంత రూపము, పుంలింగ బహువచన రూపం. అది అర్థమైందా ఇప్పుడు? ధాతువుకి శత్రంత రూపం పుల్లింగ బహువచనం కదండి. ఓకే రైట్ రైట్. ఇంకా మర్చిపోరు. ఇంకెందుకు మర్చిపోతాను? మళ్ళీ సెక్షన్ రాయమన్నారు మీరు. అందరూ అక్కడి నుంచే వచ్చింది కదా, అందుకని అది రిలేట్ చేసి చెప్పేస్తే మీరు మరి లేకపోతే సంతః అంటే మళ్ళీ ఎలా వచ్చిందండి అంటే ఎట్లా చెప్తాం కదా. అలాగే చెప్తే గుర్తుంటుంది, ఇంకా మర్చిపోరు. రైట్. సెకండ్ సుభాషితం. సాహిత్య సంగీత కళా విహీన సాక్షాత్ పశు ఉచ్ఛ విషాణ విహీన తృణం న ఖాదన్నపి జీవమాన తద్భాగధేయం పరమం పశూనాం. సాహిత్య సంగీత కళా విహీన. సాహిత్యము అంటే లిటరేచర్. ఓకే. సంగీతము మీకు అందరికీ తెలుసు. కళలు అంటే ఇంకా మనకున్న రకరకాల పెయింటింగ్ అనుకోవచ్చు, శిల్పకళ అనుకోవచ్చు, ఇంకా వెన్ని మనకు 64 కళలు ఉన్నాయి కదా, ఏవైనా కావచ్చు. ఆ కళలన్నీ లేనివాడు విహీన అంటే లేనివాడు. మనకు తెలుసు కదండి, విద్య లేనివాడు ఎంత పశువు అని మనకు తెలుగులో ఉంది మామూలుగా. అట్లాగే కళ ఏది లేనివాడు సాక్షాత్తు పశువు. సాక్షాత్ పశువు. పశువు అంటే పశువే వాడు. కానీ వాడి బాధ ఏమిటంటే ఉచ్ఛ విషాణ హీన. ఉచ్చం అంటే తోక, విషాణం అంటే కొమ్ములు, హార్న్స్, టైల్, హార్న్స్ అవి ఉండవు వీడికి. హీన అవి లేని
అలా అందుకనే వాడిని వింత పశువు అంటే మామూలుగా మనకు తెలిసి ఓ తోక ఉంటుంది, 2 కొమ్ములు ఉంటాయి, ఇలాంటి మనకు ఒక పిక్చర్ వస్తుంది పశువు అనంగానే. కానీ వీడు వింత పశువు కాబట్టి వీడికి అవేమీ లేనటువంటి పశువు అన్నమాట. పుచ్చ విషాణ విహీన పశువు. వాడితో ఇంకోటి ఏంటిట కాకపోతే ఒకటే ఏమిటి ఇది మంచి విషయం ఏంటంటే తృణం న ఖాదన్ అపి జీవమానః. వాడు గడ్డి తినకుండానే బతుకుతూ ఉంటాడట. జీవమానః తృణం న ఖాదన్ అపి జీవమానః. వాడు తృణం అంటే గడ్డి, అది తినకుండానే బతుకుతున్నాడు వాడు. తత్ భాగధేయం పరమం పశూనాం. తత్ పశూనాం పరమం భాగధేయం. అది పశువులకు చాలా గొప్ప వరంట, గొప్ప అదృష్టం అంట, అది భాగ్యం అంట. అది ఏమిటి, వీడు గడ్డి కూడా తినడం మొదలెట్టాడు అనుకోండి, వాటికి గడ్డి కూడా మిగలదు చివరికి తినడానికి. అందుకని వీడు గడ్డి ఎవరు ఈ కళలు ఇవేవి రానివాడు ఎవడైతే ఉన్నాడో వాడి తోక కొమ్ములు లేని ఒక వింత పశువు వాడు. ఒక్కటే వీడి విషయంలో మంచి ఏమిట్రా అంటే వాడు గడ్డి తినడు బతకడానికి, రైట్. కాబట్టి అది పశువులకి వరం. అవి కనుక వీడు కనుక గడ్డి కూడా తినడం బిగించేశాడు అనుకోండి, అవి ఎక్కడికి పోతాయి పాపం. సో దానికే వాళ్ళు అన్వయార్థం చెప్పారు చూడండి. సాహిత్య సంగీత కళా విహీన అంటే ఏమేం చెప్పారు? కావ్య సంగీత శిల్పజ్ఞానేన రహిత. ఓకే, కళ అన్న చోట శిల్పజ్ఞానం అనేది జస్ట్ అంటే అది ఒక్కటేనే కాదు, ఇంకా రకరకాల కళలు ఏదైనా కావచ్చు. అలాంటివి లేనివాడు ఎవడు వాడు? నరహ అని మనం అధ్యాహారం చేసుకుంటాం. మనుష్య పుచ్చ విషాణహీన. పుచ్చం అంటే ఏం మాట్లాడారు చూడండి, లాంగూలం అని మాట్లాడారు. లాంగూల శృంగము. శృంగములు అనే మాట మనకి తెలుసు కదా. సో లాంగూలము అంటే ఏంటి? తోక. పుచ్చం అంటే లాంగూలం. లాంగూల శృంగాభ్యాం రహిత. రెండున్నాయి కాబట్టి ద్వివచనంలో చెప్పారు. లాంగూల శృంగాభ్యాం రహిత. అవి కూడా అవి రెండు లేనివాడు. సాక్షాత్ పశువు. సాక్షాత్ పశువు ఏవ. అలా లేని వాడు యానిమల్లే. తృణం న ఖాదన్ అపి. తృణం న భక్షయన్ అపి. తినకుండానే గడ్డి తినకుండా జీవమానః సహ జీవతి ఇతి. జీవమానః అనేది బతుకుతున్నాడు మన సానచ్చు. సో సహ జీవతి ఇతి యత్ అనేటటువంటి ఈ విషయం ఏదైతే ఉందో అది తత్ పశూనాం పశువులకు పరమం మహత్ గొప్ప భాగధేయం భాగ్యం అంటే వారు ఏదైనా కానీ వరం వరహ అని అనుకోవచ్చు. సో భాగ్యం ఇక్కడ నపుంసకలింగం వాడారు. వాళ్ళు ఎంత చక్కగా చెప్పారో చూడండి. సాహిత్యం అంటే ఏమేంటనే డెఫినేషన్ ఇచ్చారు. గద్యాత్మకం పద్యాత్మకం చ కావ్యం విచార ప్రధానం శాస్త్రం చ సాహిత్య శబ్దేన వివక్షితం. ఓకే, ఇప్పుడు ఇవంతా మీరు రాసినా రాయకపోయినా అసలు తెలుసుకోండి ఎంత బాగుందో వాక్యం. గద్యాత్మకం పద్యాత్మకం చ కావ్యం. గద్య రూపంలో ఉన్నది కానీ పద్య రూపంలో ఉన్న కానీ కావ్యము. విచార ప్రధానం శాస్త్రం చ అంటే మంచి ఆలోచనలే ముఖ్యముగా ఉన్నటువంటి శాస్త్రము. ఇవి రెండు సాహిత్య శబ్దేన వివక్షితం అంటే వివరించబడినది అంటే డిఫైన్ చేయబడినది అని చెప్పడం, నిర్వచించబడినది అని మీనింగ్. ఓకే, అంటే ఇక్కడ సాహిత్యం అనే విషయంలో ఇది చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు అని చెప్పి చెప్పడం అనమాట. సాహిత్యేన జ్ఞానం అభివర్ధతే. పుస్తకాలు చదవటం వల్ల ఏమవుతుందండి? జ్ఞానం అనేది పెంపొందుతుంది. సాహిత్యేన జ్ఞానం అభివర్ధతే. సంగీతేన శిల్పేన ఆర్ కళయా వా ఆత్మ సంతోష భవతి. పాట పాడడం, డాన్స్ చేయటం, పెయింటింగ్ వేయడం ఇవన్నీ ఎందుకు చేస్తామండి? మన ఆత్మ సంతోషం, మన సంతోషం కోసం చేస్తాం. పక్క వాళ్ళ కోసం చెయ్యం కదా, మన కోసం చేసుకుంటాం. సో కళల వల్ల ఏమవుతుంది? సంగీతము మిగతా కళల ద్వారా ఏమవుతుంది? మనకి ఆత్మానందం కలుగుతుంది. ఏషు త్రిషు ఏకస్య వా జ్ఞానం ఏషు త్రిషు ఏకస్య వా జ్ఞానం మానవస్య ఆవశ్యకం. ఈ మూడిట్లో ఏదో ఒకదాని జ్ఞానమైనా కనీసం మానవుడికి కంపల్సరీ ఉండాలి. ఏకస్మిన్ అపి విషయే యస్య ఉత్సాహ నభవతి సహ పశువు ఏవ. ఏ ఒక్క దానిలో కూడా వాడికి గనక ఇంట్రెస్ట్ లేకపోతే వాడు సాక్షాత్తు పశువే. పరశోహ పుచ్చం శృంగే చ భవంతి. పశోహ పుచ్చం శృంగే చ భవంతి. పశువుకి ఒక తోక శృంగే అని వచ్చింది చూసారా? శృంగం అంటే ఒకటి, శృంగే నపుంసకలింగం కాబట్టి 2 కొమ్ములు ఉంటాయి. ఒక్క కొమ్ము ఉన్నది కదా, ఒంటి కొమ్ము రాక్షసులు కాదు కదా, కాబట్టి 2 కొమ్ములు ఉంటాయి. కాబట్టి శృంగే అని నపుంసకలింగ ద్వివచనంలో వచ్చింది. ఎందుకు నేను చెప్తూ ఉంటానంటే ఇట్లాగా మనం చదివేటప్పుడు అర్థమైపోతుందండి మనకి ఎందుకు వాడారు శృంగే అనే పదం ఏమిటి, దాని బాధ ఏమిటి.
అది తెలిస్తే మనం ఉపయోగించేటప్పుడు మనం చదువుకునేది అందుకు చదువుకోవాలి. అందుకు చెప్తూ ఉంటాయి ఇవి రెండూ ఉంటాయట. ఏతస్య మనుష్యస్యతు తాని నసంతి ఇత్యేవ భేదః. వీడికి అవి రెండు ఉండవు, అదే తేడా. ఏతస్య మనుష్యస్యతు, ఈ వింత పశువు ఉన్నాడే వాడికి ఆ తోక కొమ్ములు ఉండవుట. నసంతి ఇది ఏవ భేదః అనేదే డిఫరెన్స్. అపరోపి భేదః అస్తి, ఇంకో తేడా కూడా ఉందిట. ఏమిటి? యత్ ఏషః తృణం న ఖాదతి పశవః తు ఖాదంతి. వీడు గడ్డి తినడు, అవి తింటాయి. కింటు ఏతత్ పశూనాం పరమం భాగ్యమేవ, కానీ ఇది కూడా వాడికి గొప్ప వరమే. వాటికి ఎవరికి? పశువులకి. అన్యథా పశూనాం తృణం ఏవ దుర్లభం స్యాత్, లేకపోతే పశువులకి గడ్డి దొరకడం కూడా, గడ్డి అనేది దొరకడం దుర్లభం అయిపోయేది, దొరక్కపోయేది అని చెప్పటం దాని ఉద్దేశ్యం. సుబ్బలక్ష్మి గారు డౌట్. మేడం ఇక్కడ జీవతి అనేది పరస్పైమతి ధాతువు కదా మేడం, వీళ్ళు షానచ్ ఎలా ఉపయోగించారు ఇక్కడ? దీంట్లో ఒకటి చెప్పదలుచుకున్నాను నేను. ఆర్షధర్మము ప్రకారము పూర్వము ఇదివరకు కూడా ఒకసారి ఈ టాపిక్ వచ్చినట్టుంది మన మధ్యలో. పాణినికి పూర్వము అన్ని ధాతువులు కూడా మనం ఏమంటారు, ఉభయ పదులుగానే ఉండేవి. ప్రయోగం అని చెప్పారు మీరు. ఆర్ష ప్రయోగం అంటే ఏంటి? ఋషుల ద్వారా జరిగింది అంటే ఋషుల ద్వారా అని చెప్పారు. బాణిని ముందరంతా కూడా ధాతువులన్నీ ఉభయ పదులుగానే ఉండేవిట. ఈయన రీసెర్చ్లు అవన్నీ చేసి ఈయన విస్తృతంగా పర్యటించి వాటిని ధాతువులని క్లాసిఫై చేశారు. సో కొన్ని ఆత్మనేపదులని, కొన్ని పరస్మైపదులని, కొన్ని ఉభయపదులని డివైడ్ చేశారు. సో ఒకప్పటి పద్ధతి ప్రకారం ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకనే మనకి కరాగ్రే వసతే లక్ష్మి అని వచ్చింది. వసతే మనం చదువుకున్నాము, ఆ వసతి అని చదువు. అలాగే రథోయాది భూమౌ తిష్టతి సారథి అని ఉంది కదా, మనకు పద్యం వచ్చింది ఇది వరకు. దాంట్లో కూడా చలతే వాయువేగైనా వచ్చింది. మనం చలతి అనే చదివాం, బట్ అక్కడ చలతే అని వస్తుంది. ఎందుకు వచ్చిందంటే ఒక టైంలో రెండు ఉభయపదులుగా, ఇప్పుడు సపోజ్ ఉభయపదులుగా ఉన్నాయనుకోండి, అక్కడ శానచ్ రావచ్చు, శత్రు రావచ్చు, రెండు రావచ్చు కదా. అప్పుడు అలా కంక్లూడ్ చేసుకోవాలి అంతే. క్లియర్ అండి? ఇక్కడ మేడం రెండు వచ్చినప్పుడు అది ఇంకా మీనింగ్ అయితే ఏదైనా ఒకటే కదా, ఏది వాడినా ఒకటే కదా. ఒకటే, కానీ మనం ఇప్పుడు మనం అలాంటివి వాడకూడదు. పెద్దవాళ్ళు వాడారంటే వాడతారు, మనం వాడకూడదు. మనం ఎలా అయితే చదువుకుంటున్నామో ఇది ఉభయపది, ఇది పరస్మైపది, ఇదని అంతే చదవాలి తప్ప నేను ఆర్షధర్మాన్ని ఉపయోగించి ఇప్పుడు రాస్తానంటే మనం రాయడానికి మనం అర్హులం కాదు. బట్ అక్కడ ఆల్రెడీ రాసేసినవి చెప్పేసినవి ఉంటే, సో దానికి అందుకని ఇప్పుడు మీకు ఈ శ్లోకం అనేది ఎప్పుడు రాసిందో ఇప్పటిది కాదు. శ్లోకం ఎప్పటిదో కాబట్టి దాంట్లో జీవమానః అని వచ్చింది. ఇప్పటి శ్లోకాల్లో ఇప్పుడు రాసేవాళ్ళు ఎవరు రాయకూడదు అట్లా. అందుకనే బిఫోర్ పాణిని అని చెప్పాను నేను. పాణిని తర్వాత ఆ ప్రయోగం కుదరదు. బట్ పాణిని ముందరున్న ప్రయోగాలు మనం చదువుతాం కదా, ఉన్న గ్రంథాలు శ్లోకాలు చదువుతాం. అలాంటి వచ్చిన చోట ఎందుకు అలా వచ్చింది? మనం చదువుకున్నది జీవతి అనేది జీవధాతువు మనకు పరస్మైపది కదా, అలా ఎలా వచ్చింది అంటే ఆర్షధర్మం ప్రకారం వచ్చింది. అదే ఆన్సర్. మనం చేయకూడదు. అలాంటప్పుడు భగవద్గీత ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి కదా మేడం. ఉంటే కొన్ని చోట్ల ఎక్కడైనా తగలచ్చు. ఇప్పుడు నేను చెప్పినవి రెండు. కరాగ్రే వస్తాయి లక్ష్మి రోజు చదువుకునే శ్లోకం మనం, కరెక్ట్. అలాగే మీకు ఇంకోటి కూడా వచ్చింది, ఒక సూక్తి. అనుత్తమ ప్యూహతి పండితో జనః అని ఒక సూక్తి వచ్చింది. ఇదేంటో ఏదో లెవెల్లో అనుత్తమ ప్యూహతి పండితో జనః. చెప్పనేది కూడా పరిచయాలో వస్తుంది. చెప్పనేది కూడా కావాలి. అక్కడ మనం ఊహతే ఎలా చదువుకున్నాం? ఊహతే అని ఆత్మనేపథ్యం చదివాం, కానీ దాంట్లో ఊహతి అని ఇస్తారు. ఇవన్నీ ఏంటి ఇప్పుడు వచ్చిన గ్రంథాల్లో అవి కాదు. ఆ వాక్యాలు ఎప్పటివో కాబట్టి అప్పుడు అవి రెండు ఉన్నాయి కాబట్టి రెండు వాడారు. బట్ మనము రెండు వాడకూడదు. మనం ఏది ఎలా చదువుకుంటామో అలాగే వాడాలి. మనకు ఆ రైట్ లేదు మనకి. ఇప్పుడు వాళ్ళు జీవమానః అని ఇచ్చారు కదా, నేను కూడా రేపు పొద్దున్న రాస్తానంటే గద్యంలో అయినా మనం వాక్యాల్లో రాస్తానంటే కుదరదు, యాక్సెప్టబుల్ కాదు అది. రైట్? టైం ఎంత అయింది? ఓకే ఫైన్. అన్వయ క్రమం తీయండి. బాగుంటుంది శ్లోకం కూడా. మరుత్ప్రయుక్తాశ్చ మరుత్సఖాభం తమర్చ్యమారాదభివర్తమానం అవాకిరన్ బాలలతాః ప్రసూనైః ఆచారలాజైరివ పౌరకన్యాః. మరుత్ప్రయుక్తాశ్చ మరుత్సఖాభం తమర్చ్యమారాదభివర్తమానం అవాకిరన్ బాలలతాః ప్రసూనైః ఆచారలాజైరివ పౌరకన్యాః. ఏం చెప్తున్నారు? మరుత్ప్రయుక్తాః చ మరుత్సఖాభం
తం అర్చ ఒక నిమిషం. ఓకే, తం అర్చ్యం ఆరాత్ అభివర్తమానం. తం అర్చ్యం ఆరాత్ అభివర్తమానం అవాకిరన్. మిగతావన్నీ ఆచారలాజై. ఇక్కడ మళ్ళీ స్ప్లిట్ ఉంది, మిగతావన్నీ కరెక్ట్. సో ఏం చెప్తున్నారు? మరుత్ ప్రయుక్తాహ అంటే ఏంటి? మరుత్ అంటే ఏంటి? ఇవన్నీ సమస్త పదాలేనండి. మరుత్ అంటే గాలి. మరుత్ ప్రయుక్తాహ అంటే ఏంటి? గాలి చేత ప్రేరేపించబడినవి, అంటే ఇన్స్పైర్డ్ బై ద విండ్ అని అర్థం అనమాట. గాలి చేత అంటే గాలి వీచటం వల్ల జరిగిన పని, ఏదైతే పని జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఆ పని జరగడానికి గాలి ప్రేరణ అవుతుంది. సో గాలి చేత ప్రేరేపించబడినవి. అలాగే మరుత్ సఖాభం. మరుత్ అంటే గాలి. మరుత్కి సఖ అంటే వాయుదేవుడి యొక్క మిత్రుడు ఎవరు? అగ్నిదేవుడు. ఆభం అంటే ఆభ అంటే కాంతి. ఆభం. ఓకే, అంటే మరుత్ సఖాభం అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే వాయుదేవుని స్నేహితుడైనటువంటి అగ్నిదేవుని యొక్క కాంతి కలిగినటువంటి తం అర్చ్యం, ఆ పూజించదగినటువంటి వాడైనటువంటి ఎవరు? ఇక్కడ ఆ తమ్ ఎవరు? దిలీపం అని అర్థం అనమాట. ఆయన్ని తర్వాత నేను ఇంకా అన్వయంలో చెప్పట్లేదు, మామూలుగా పదాలకు అర్థం చెప్తున్నా. ఆరాత్ అంటే సమీపంగా, అంటే దగ్గరలో. ఓకే, అభివర్తమానం అంటే తిరుగుతున్నటువంటి, ఆ దగ్గరలో కదులుతూ అక్కడ సంచరిస్తున్నటువంటి. అవాకిరన్ ఇదే క్రియాపదము. అవాకిరన్ అంటే వెదజల్లాయి అని అర్థం, షవర్ చేశాయి అని అర్థం అనమాట. బాలలతాహ చాలా లేత తీగలు ఏవైతే ఉన్న అడవుల్లో, ఆయన అడవుల్లో తిరుగుతున్నాడు కదా. కండూయనై దంశనివారణ, ఎవరు? నందిని ధేను వెంట తిరుగుతున్నాడు ఆయన అడవుల్లో పడి. అడవుల్లో మరి చెట్లే కాదు, రకరకాల తీగలు కూడా ఉంటాయి కదా. సో బాలలతాహ లేలేత తీగలు, టెండర్ గా ఉన్నటువంటి క్రీపర్స్ ఏవైతే ఉన్నాయో అవి. ప్రసూనై, ప్రసూనం అంటే పుష్పం, పువ్వులతో. ఆచార లాజై ఇవ ఆచారంలో ఉపయోగించే లాజలు. లాజలు అనే మాట వినుంటారు చాలా మంది ఇక్కడ పెద్దవాళ్ళు. పెళ్లిలో మనకి చేస్తారు ఆ లాజలు అనేది వాడతారు. ఎక్కడ నాగవల్లి సదస్సు సాళీపాకం ఆ టైంలో వాడతారు కదా. లాజలు అంటే యాక్చువల్ గా అవి మన పప్పుడు రైస్, పప్పుడు గ్రెయిన్స్ అనమాట. లాజలు అంటే పప్పు గ్రెయిన్స్, పేల. వాటిలాగా ఇవ పౌరకన్యా, పౌరకన్యలు. మీరు చెప్పింది ఒక్క ముక్కైనా అదంటే సంబద్ధంగా అర్థవంతంగా ఉందా అండి అని అడగండి. అసలు విషయం ఇప్పుడు చెప్తా. చెప్పదలుచుకుంది ఏంటి బాధ అంటే, ఈయన దిలీపుడు ఆయన ఆవు వెంట తిరుగుతూ వెళ్తున్నాడు. దానికి ఎక్కడ స్వైర విహారానికి ఎక్కడా లోపం జరగకుండా, ఆటంకం కలగకుండా దాని వెనకాల దాన్ని చూసుకుంటూ వెళుతున్న టైంలో ఆయన ఏం చేశారట? గాలితో, అక్కడ అడవుల్లో తీగలు ఉంటాయి కదా, ఆ తీగలకి పువ్వులు ఉంటాయి. సో అవి ఏం చేశాయట? గాలి వీచేసరికి ఏమైంది? ఆ తీగలు కదిలి వాటి మీద ఉన్నటువంటి పువ్వులన్నీ కూడా ఆయన మీద పడ్డాయట. ఓకే, ఆయన మీద పడి, అంటే లతలు తీగలు పువ్వులను వెదజల్లినట్టుగా ఆయన మీదకి పడేశాయట, పూల వర్షం కురిపించాయట. అది ఎలా ఉందిట? ఆ దృశ్యం ఎలా ఉందిట? మీకు గుర్తుంటే మనం సినిమాలో చూస్తూ ఉంటాం, రాజుగారులు నగరం నుంచి బయటికి వెళ్ళిన లోపలి వచ్చిన స్వాగతంలో వాళ్ళు స్వాగతం కానీ, లేకపోతే ఆయనకి బాయ్ చెప్పడానికి ఫేర్వెల్ కానీ కూడా పూలు వెదజల్లుతూ ఉంటారు. ఎవరు? అంతఃపుర కన్యలు ఉంటారు కదా అక్కడ, వాళ్ళ దాసీలు వీళ్ళందరూ ఉంటారు కదా, నగర కన్యలు ఉంటారు కదా. ఆ అమ్మాయిలందరూ కూడా వరుసగా నుంచుని పూలు వెదజల్లుతూ ఉంటారు. అది వాళ్ళ ఆచారం, అదొక కష్టం. రాజుగారు అంటే రాచరికపు మర్యాదల్లో అదొక పద్ధతి. అలా అని ఈయన ఇక్కడ రాజే కదా ఎక్కడున్నా కూడా, ఈయన అక్కడ జరుగుతున్నా కూడా ఆ రాచరికపు మర్యాదలకు ఎక్కడా లోటు లేకుండా ఉందా అన్నట్లుగా ఉందిట ఆ దృశ్యం. ఎలాగా? ఈ బాలలతల్ని పౌరకన్యలతో పోల్చేశాడు. ఆ పుష్పాలని మామూలుగా వాళ్ళు విసిరే పువ్వులనేమో తీగలు విసురుతున్నాయి. మరి వాళ్ళేమో స్వతహాగా వెయ్యాలి, చేతితో తీసుకుని వెదజల్లాలి. కానీ ఇక్కడ వాటిని మరి లతలకు చేతులు ఉండవు కదా, గాలి వలన ఊగి అవి అలా పడుతున్నాయి. ఆ దృశ్యము ఇక్కడ కూడా అడవిలో కూడా, అంత దట్టమైన అడవిలో కూడా దిలీపుని యొక్క రాచరికపు మర్యాదలకి ఏ లోటు రాకుండా ఉన్నట్టుగా ఉంది ఆ దృశ్యం అని పోలుస్తున్నాడు కాళిదాసు. సో ఏం చెప్తున్నాడు తాత్పర్యం చూడండి. యదా దిలీప అరణ్యే గచ్చతి స్మ, ఎప్పుడైతే దిలీపుడు దాంట్లో వెళ్తున్నాడు, అరణ్యంలో వెళ్తున్నాడో, తదా మార్గపార్శ్వే లతాహ తస్య ఉపరి పుష్పాణి అవకీర్ణవత్యః. ఓకే, మార్గంలో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి తీగలు అతని మీద పుష్పాలన్నింటినీ కూడా అవకీర్ణవత్యః, లతాహ కాబట్టి స్త్రీలింగం వచ్చింది, అన్ని వెదజల్లినవి పుష్పాలని.
తత్ర వాయు కారణం. ఎట్లా పడిందండి పుష్పాలు ఎలా పడ్డాయి? వాటంతటా అవి దిలీపుడు వచ్చాడు, మనం పడిపోదాం పువ్వులు అనుకుని పడలే, గాలి వీచింది అక్కడ. ఆ పనికి కారణము గాలి. ఓకే. యదా దిలీప నగరాత్ బహిః గచ్చతి, ఎప్పుడైతే దిలీపుడు మామూలుగా రాజ్యంలో ఉన్నప్పుడు నగరం నుంచి బయటికి వెళ్తున్నాడో తదా పురస్య బాలికాహ, అప్పుడు నగరంలో ఉన్న ఆ గర్ల్స్ అందరూ కూడా అవి ఏవమేవ సాంప్రదాయిక లాజాహ అవకిరంతి స్మ. వాళ్ళు అప్పుడు ఇలాగే వాళ్ళ సాంప్రదాయకమైనటువంటి వాళ్ళ ఆచార ప్రకారంగా ఉన్నటువంటి ఆ లాజలు ఏవైతే ఉన్నాయో ఆ పేలాలు వాటిని జల్లుతూ ఉండేవారు. అయం సంప్రదాయ, ఇది వాళ్ళ ఆచారం, కష్టం అది వాళ్ళది. వనే అపి దిలీపస్య రాజోపచార కృతః లతాభిః, వనంలో కూడా తీగల చేత ఆయనకి రాజోపచారాలన్నీ జరుగుతున్నాయి అని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం. సో అవాకిరన్ మనం చెప్పుకోవాల్సిన అన్వయం కదా, కవిత్వ సౌందర్యం మనం ఇప్పుడు అంత ఎంజాయ్ చేయక్కర్లే, ఇప్పుడు మనం అన్వయం చెప్పుకో. అవాకిరం కిరణ్ అంటే ఏంటి? నిక్షిప్తవత్య. క్షేపణం అంటే ఏంటి? విసరడం, వెదజల్లడం. నిక్షిప్తవత్య, వత్య అని ఎందుకు చెప్పారు? లతాహ అని చెప్తున్నారు కాబట్టి పద్యంలో స్త్రీలింగ పదం తీసుకున్నారు. అవాకిరణ్ కి నిక్షిప్తవత్య అని. ఎవరు వెదజల్లారు? కాహ అవాకిరణ్ నిక్షిప్తవత్య అన్నారు కాబట్టి, ఇక్కడ అన్నారు కాబట్టి లతలు అనేవి స్త్రీలింగం కాబట్టి కాహ అవాకిరణ్ అని అడిగారు. కాహ అవాకిరణ్ బాలలతాహ, ఇది కర్తృపదం అవుతుంది. బాలలతాహ అవాకిరణ్. ఈ బాలలతలు ఎటువంటివి? కీదృశాహ బాలలతాహ, ఎట్లా ఉన్నాయి అవి? మరుత్ప్రయుక్తాహ, గాలి చేత ప్రేరేపింపబడినవి. ఓకే. మరుత్ప్రయుక్తాహ బాలలతాహ అవాకిరణ్. వేటితో అవాకిరణ్, వేటిని వెదజల్లాయి అవి? వేటి చేత వర్షం కురిపించాయి? ప్రసూనై, కాబట్టి కైహి అవాకిరణ్, వేటి చేత? ప్రసూనైహి. ఇవన్నీ ఎవరి విషయంలో జరిగినాయి? ఇప్పుడు కం అవాకిరణ్, ఎవరి మీద, ఎవరిని ఉద్దేశించి వెదజల్లావి? కం, అక్కడ దిలీపుడు అనే పేరు ఇవ్వలా మనకి. తం అవాకిరణ్. ఇప్పుడు తమ్, వాడు ఎలాంటి వాడు? తమ్ అంటే ఎలా ఉన్నాడు అతను? కీదృశం తం అభివర్తమానం అన్నారు. అభివర్తమానం అంటే అక్కడే తిరుగుతున్నటువంటి, సంచరిస్తున్నటువంటి. సో తమ్ అంటే అభివర్తమానం, తం తిరుగుతున్నటువంటి అతనిని ఉద్దేశించి. ఎక్కడ తిరుగుతున్నాడు అంటే సరిపోయిందా? ఎక్కడ తిరుగుతున్నాడు చెప్పొద్దు. కుత్ర అభివర్తమానం? ఆరాత్, సమీపే. ఆరాత్ అనేది అవ్యయం, సమీపంలోనే అంటే వాటి దగ్గరగా దిలీపుడు వచ్చినప్పుడు అని చెప్పటం. ఇప్పుడు ఆయన ఎక్కడో 1 మైలు దూరంలో ఉంటే ఇక్కడి నుంచి పుష్పాలను కురిపించవు కదా, ఆయన వాటి సమీపానికి వచ్చినప్పుడు కురిపించగలవు. రైట్. సో ఆ సమీపంలోకి దిలీపుడు వచ్చినప్పుడు, సో సమీపంలో దిలీపుడు తిరుగాడుతున్నప్పుడు అని చెప్పడం. సో కుత్ర అభివర్తమానం? ఆరాత్. పునః కీదృశం, ఇంకా అవలేదు. ఆ అభివర్తమానం అనే దానికి ఎక్స్ప్లెనేషన్ అయింది, ఇంకా ఉంది తమ్ అనే దానికి. ఏంటి? పునః కీదృశం మరుత్ సఖాభం. ఈయన ఎలా ఉన్నట్ట దిలీపుడు? వాయుదేవుని మిత్రుడైనటువంటి అగ్నిదేవుని ఛాయతో ఉన్నట్ట, అలా మెరిసిపోతున్నట్ట ఆయన. అంత కాంతివంతుడుగా ఉన్నట్ట ఆయన. సో అలాంటి దిలీపుని అని చెప్పడం. ఇంకా ఉంది ఆయనకి, అవలేదు అక్కడతో విశేషణం. పునః కీదృశం అర్చ్యం అంటే పూజనీయం. దిలీపుడు సామాన్యుడు కాదు కదండి, ఏదో సామాన్య మానవుడు కాదు దిలీపుడు, చాలా గొప్పవాడు. సో రెస్పెక్టెడ్ అని అర్థం అనమాట, చాలా రెస్పెక్ట్ఫుల్ పర్సన్ అని చెప్పడం. సో ఇప్పుడు చివరికి ఇవన్నీ చెప్పారు, బాగానే ఉందండి. ఇప్పుడు ఎలాగ ఆ దృశ్యం అంతా ఎలా ఉంది అనే దానికి చెప్తారు. కథం ఇవ అవాకిరణ్, దేనిలాగా వెదజల్లబడుతున్నాయి అక్కడ, వెదజల్లినాయి అక్కడ నేను పౌరకన్యా ఆచారలాజై ఇవ. దాన్ని ఇంకా మనం మార్చడం లేదు. ఆ కథం అనే దానికి మొత్తం ఆ వాక్యం రాయాల్సిందే. పౌరకన్యలు ఆచారలాజలు, మన పేలాలు ఎలా అయితే వెదజల్లుతారో అలాగా అని చెప్పటం అనమాట. సో కథం ఇవ అవాకిరణ్, ఎలా జరిగింది ఆ షవరింగ్ అనేది? ఇలా జరిగింది. పౌరకన్యా ఆచారలాజై ఇవ. సో అవాకిరణ్, కాహ అవాకిరణ్, లతాహ బాలలతాహ అవాకిరణ్, కీదృశాహ బాలలతాహ, మరుత్ప్రయుక్తాహ బాలలతాహ. ఓకే. కైహి అవాకిరణ్, ప్రసూనైహి అవాకిరణ్. కమ్ అవాకిరణ్, ఎవరి మీద? తమ్, అతనికి. ఇంకా ఉన్నాయి విశేషణాలు. కీదృశం తం అభివర్తమానం, తిరుగుతున్నటువంటి. ఎక్కడ తిరుగుతున్నాడు? కుత్ర అభివర్తమానం? ఆరాత్ అభివర్తమానం.
ఇంకా ఉన్నాయి విశేషణాలు. పునః కీదృశం అర్చ్యం, పునః కీదృశం ఇంకోటి ఉంది కదా మరుత్సఖాభం, అగ్నిదేవుని కాంతి కలిగిన వాడిని అని అర్థం అన్నమాట. సో ఈ కథం ఇవ అవాకిరణ్ అంటే మొత్తం అంతా పౌరకన్యా ఆచారలాజై ఇవ. సో మొత్తం వాక్యం ఎలా వచ్చింది, మీకు అన్వయార్థంలో ఎలా ఉందో అలా వచ్చేసింది. మరుత్ప్రయుక్తాః బాలలతాః ఆరాత్ అభివర్తమానం అర్చ్యం మరుత్సఖా అన్నదే మరుత్సఖాభం అర్చ్యం ఏది రాసిన పర్వాలేదు. తం ఆ దిలీపుని అని మనం అనుకోవాలి. పౌరకన్యా ఆచారలాజై ఇవ ప్రసూనై అవాకిరన్. ఓకే, ఏంటది మళ్ళీ చెప్తున్నాను. మరుత్ప్రయుక్తాః బాలలతాః గాలిచే ప్రేరేపింపబడినటువంటి బాలలతలు ఆరాత్ అభివర్తమానం తమ సమీపంలో తిరుగుతున్నటువంటి ఓకే మరుత్సఖాభం వాయుదేవుని మిత్రుడైనటువంటి అగ్నిదేవుని కాంతితో సమంగా ఉన్నటువంటి కాంతి గల అర్చ్యం గౌరవింపదగిన తం దిలీపం ఆ దిలీపుని పౌరకన్యా ఆచారలాజై ఇవ పౌరకన్యలు ఆచారలాజలతోటి ఆ పేలాలతోటి సత్కరించినట్లుగా ఇది వెదజల్లడం లాగా వాటిలాగా ప్రసూనై పూలతోటి అవాకిరన్. ఓకే క్లియర్ రైట్. సో సమాసం నాకు తెలిసి ఈ శ్లోకంతో ఆపేస్తానండి ఇవాళ. నేను నాకు గొంతు ఎందుకు సహకరించట్లేదు ఇవాళ. ఇంకా మిగతాది శుక్రవారం చూద్దాం. సమాసాలు ఒకటి చెప్పుకుని ఆపేద్దాం. మరుత్ ప్రయుక్తాః దానికి ఎలా చెప్పారు? మరుత్ ప్రయుక్తాః మేడం ఒక నిమిషం. నిక్షిప్తవత్యః అన్నది స్త్రీలింగంలో ఇచ్చారన్నారు కదా. అవును. అంటే మరి అవాకిరన్ అన్నది మరి అది ఎలాగ వచ్చింది? అవాకిరన్ అనేది మన క్రియాపదం. క్రియాపదం అంటే ఆల్వేస్ ఇట్ ఈస్ లకార రూపం కదా. అవును. కిరతి కిరతి ఉందా? కిరతికి అకిరత్, అకిరత్కి అకిరణ్. అవా అనేది ఉపసర్గ. అవా ప్లస్ అకిరణ్ అవాకిరణ్. అంటే అది క్రియాపదం, ఇదేమో కృదంత రూపం. అది ఓకే ఓకే రైట్. మీకు దీనికి కూడా ఇచ్చారు, అవాకిరణ్ కూడా ఇచ్చారు అక్కడ. ఇది చూడండి, అవ ఉపసర్గ పూర్వక కృధాతు క్రూధాతు. ఇది క్రూధాతు పరస్మైపది భూతకాల రంగ్లకార ప్రథమ పురుష ఏకవచనం బహువచనం సారీ అని ఇచ్చారు అక్కడ. సో ఇదేమో మీకు అర్థం చెప్పడమే కదా. అర్థం ఏ రూపంలో అయినా చెప్పచ్చు. క్రియాపదం అంటే లకార రూపమే ఉండి తీరాలి. రామకృష్ణ గారు ఏం చెప్పండి? రామకృష్ణ గారు. సుభాషితాలకి పదార్థాలు అదే అర్థాలు సంస్కృతంలో చెప్తున్నారు కదా. వీటికి తెలుగులో చెప్తున్నారు, వీటికి సంస్కృతంలో చెప్పకూడదా? చెప్పక్కర్లేదా? సారీ అంటే ఇప్పుడు వీటికి సమస్త పదాలు కదా ఉన్నవి. అయినా దీని ఉద్దేశ్యం ఏంటి? అన్వయ రచన దీని మెయిన్ ఉద్దేశ్యం. ఈ శ్లోకాలకి అన్వయ రచనలో ఇచ్చారు కాబట్టి వీటికి సంస్కృత అర్థం కాదు, మామూలుగా తెలుగులో అర్థమైతే చాలు. మనకి బేసిక్ గా కావాల్సింది అన్వయ రచన దీని గోల్. అందుకని అలా ఇచ్చారు అంతే, అంతకుమించి అంటే పద విభాగం తప్ప అర్థాలు సంస్కృతంలో అడగరు అంటే కొందరిసారి అడిగారు. మరి నేనేం చెప్పను దానికి సమాధానం? అంటే మేడం చెప్పాలన్నా కాదండి. ఇప్పుడు విన్నానండి ఈయన మాటని సంస్కృత భారతి వాళ్ళు. నేనేం అడగలేదు నాకేం తెలియదు. విత్డ్రా చేసుకుంటున్నారా తొలగించండి. చెప్పండి రాజేశ్వరి. సుభాషితాలు ఈజీ అని కొంచెం అంటే ఇది మరీ కష్టంగా ఉంది కదా అని తెలుగులో ఇచ్చారేమో అనుకుంటున్నాను నేను. ఒక్కటే కాదు, మొత్తం దాన్ని దీన్ని కూడా సంస్కృతంలో ఇస్తే ఇంకేం లేదు మీ పని. ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చావాలి. ఒక్కొక్క దానికి అంత పెద్ద పెద్ద విగ్రహ వాక్యాలు ఇవ్వాలి. అందుకని విగ్రహవాక్యాలు కాదు నా ఉద్దేశం. ఏంటంటే విగ్రహవాక్యాలు కాదు, జస్ట్ వన్ వర్డ్ లో సంస్కృతంలోనే చెప్పలేరు. ఇప్పుడు మరుత్ప్రయుక్తాః అనే దాన్ని మీరు ఒక్క వర్డ్ లో చెప్పలేరు. మరుతా ప్రయుక్తాః దానికి మళ్ళీ వాయునా ప్రయుక్తాః, వాయునా ప్రేరేపితాః ఇన్ని మాట్లాడాలి. అవసరమా మనకి? అవసరం లేదు, తీసేసానండి. రికార్డులో తొలగించండి నా డౌట్ ని ప్లీజ్. బేసిక్ గా మీకు సుభాషితాల్లో కూడా సమస్త పదాలు వచ్చినాయి, కానీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ మనకి దీంట్లో ఇచ్చిన అన్వయ రచన కింద ఇచ్చిన దాంట్లో మెయిన్ గోల్ ఏంటి? అన్వయ రచనే ఇంపార్టెంట్.
సో అందుకని దానికి అర్థం అయితే చాలు అనుకున్నారు. సుభాషితం అట్లా కాదు. సుభాషితాలు బాగా ఈ మధ్య తొందరగా అర్థమైపోతున్నాయని కొంచెం వాటిని సంస్కృతంలో చెప్దామని ఒక ట్విస్ట్ చేశారు. దాన్ని ట్విస్ట్ చేసేసి ఆల్రెడీ శిక్షలో మనకు వాచింది కదా, అన్ని రకాల మార్పులు ఒకేసారి తట్టుకోలేము, మనం తట్టుకోలేము అన్ని రకాల మార్పులు ఒక్కసారి. అందుకని ఒకటి మార్చారు, ఇంకో అలాగే ఉంచేశారు. రైట్, చూడండి సమాసాలు చూడండి. మరుత్ ప్రయుక్తాః, మరుతా ప్రయుక్తాః తృతీయ తత్పురుషం. ఈ పాటికి అర్థమై ఉంటుంది మరుతా ప్రయుక్తాః ఎందుకు వచ్చింది, గాలి చేత అనేది తా ప్రత్యయం వచ్చింది కదా, ప్రయుక్తాః అని వచ్చింది. నెక్స్ట్ నేను మ్యూట్ చేయనివ్వండి, అసలు గొంతు కొంచెం ఇదిగా ఉంది, మధ్యలో మాట్లాడితే నాకు అర్థం అవ్వట్లేదు. మరుత్ ప్రయుక్తాః ఈజీ, కానీ మరుత్ సఖాభం అనేది ఎలా చెప్తారో చూడండి. మరుత్తః సఖా, మనం ఏమనుకున్నాం, దానికి అర్థం ఎలా చెప్పుకున్నాం, గాలిదేవుని అదే వాయుదేవుని మిత్రుడైన అగ్నిదేవుని యొక్క కాంతితో సమమైన కాంతి గలవాడు అతనిని కదా, ఇంత చెప్పాలి దానికి. సో ఎలా చెప్పుకొస్తున్నారు చూడండి, ముందు ఏం చెప్పుకోవాలి, గాలి వాయుదేవుడి మిత్రుడు చెప్పుకోవాలి. సో మరుతః సఖా, మరుత్ సఖా, ఇది అగ్నిదేవుడికి సంబంధించింది. సో ఇది షష్ఠీ తత్పురుషం, మరుతః సఖా అని. ఓకే, ఇప్పుడు మరుత్ సఖ, సఖస్య మరుత్ సఖ అని వచ్చింది చూడండి అక్కడ, మరుతః సఖ మరుత్ సఖ అని వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది లాస్ట్ లెసన్ లో తెలుస్తుంది. ప్రస్తుతానికి మీనింగ్ అయితే అదే, మన ఎవరు, వాయుదేవుని యొక్క మిత్రుడు, వాయుమిత్రుడు, దాన్నే వాయుమిత్ర, ఇదేదో ఏదో దీనికి ఉంది వాయుపుత్ర అనుకుంటారు, వాయుమిత్ర కాదు. ఓకే, దానికి వచ్చినటువంటి మరుత్ సఖ, అది అగ్నిదేవుడికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ మరుత్ సఖస్య ఆభా అంటే కాంతి, మరుత్ సఖ అంటే ఇప్పుడు అగ్నిదేవుని యొక్క కాంతి, ఇవ ఆభా, ఆభా ఇవ ఆభా, కాంతి వంటి కాంతి, యస్య సహ ఎవడికైతే ఉందో అతను మరుత్సఖాభా, సారీ మరుత్సఖాభః అవుతుంది. ఏమండి ఆభా కాస్త ఆభా ఎలా అయింది, అది బహువ్రీహి సమాసంలో వస్తుంది. ఇది కింద వాక్యం బహువ్రీహి సమాసం అన్నమాట. మరి ఇప్పుడు పక్కన ఆ భమ్ అని ఇచ్చారు కదా, మరి ఆ విభక్తిని చెప్పాలి కదా మనం. సో తమ్ అని పెట్టు, ఇది బహువ్రీహి, ఇది ఇంకా రాలేదు కాబట్టి ఈ వాక్యం పెద్దలేదు. మరి తెలుగులో మనకు ఎలా అర్థమవుతుంది, ఫస్ట్ ఇది మాత్రం అర్థమవుతుంది, మరుతః సఖ మరుత్ సఖః అనే రావాలి, సఖ అని రాకూడదు సమస్త పదంలో. ఓకే, దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో మరుతః సఖ మరుత్ సఖః, మరుత్ సఖస్య ఆభా ఇవ ఆభా, యస్య సహ మరుత్ సఖాభః తం మరుత్ సఖాభం, ఇది బహువ్రీహి సమాసం అవుతుంది. అది వచ్చినప్పుడు మనకి బాగా తెలుస్తుంది. బాలలతాహ మూడో లెసన్ లో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది యాక్చువల్ గా ఇదే, కర్మధారయం, విశేషణ పూర్వపద కర్మధారయం అవన్నీ చెప్పుకుంటాం, కర్మధారయాల రకాలు. ఇది అదనమాట. బాలాశ్చ తాహ లతాశ్చ అంటే బాలలైనటువంటి ఆ లతలు. ఓకే, అంటే బాలలతలు అని చెప్పడానికి వీపూకాస అని తెలుగులో ఇదివరకు మేము చదువుకునేవాళ్ళం. దీనికి విగ్రహవాక్యం ఏంటండి, ఇదేదో తేడాగా ఉంది, అవి అలాగే రాస్తారు, దానికి ప్యాటర్న్స్ ఉంటాయి. అది మనం నెక్స్ట్ క్లాస్ లో అవి చదువుకుంటాం కాబట్టి అప్పుడు చెప్పుకుంటాం. దీన్ని కర్మధారయము అంటారు. ఆచార్యార్థాహ లాజాహ, ఆచార్య లాజాహ, ఇక్కడ లాజైహి ఇచ్చారు కాబట్టి తైహి అని విభక్తి పక్కన పెట్టారు. ఇది తత్పురుషం. మేడం ఇదేమిటో మాకు రాలేదే, తత్పురుషం అయిపోయింది కానీ అంటే, చతుర్థి తత్పురుషంలో అర్థ అనేటటువంటి ఒకటి చెప్పలేదు మీకు. బలిహిత సుఖరక్షితే నేను అన్నానా మీకు, చెప్పనివి కూడా ఇంకా ఉంటాయి అని. అది ఇలాంటిది అనమాట. అర్థ అంటే ఎవరి కోసము అని చెప్తామే, విభక్తి పరంగా మనకు అర్థమవుతుంది. విభక్తి నియమాల్లో ఎవరి కొరకు అన్నప్పుడు మనం చతుర్థి వాడాలి అనేది మనం చదువుకున్నాం. కానీ ఇలా అర్థం అని ఇలా విగ్రహవాక్యంలో ఇలా కూడా చెప్పుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి వచ్చినప్పుడు చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది. అది అందుకనే వాళ్ళు తత్పురుష అని ఇచ్చేది వదిలేశారు. ఆచార లాజలు అంటే ఇప్పుడు ఆ రెండింటికి ఎలా సమన్వయం కుదురుస్తాము, ఆచారము పేలాలు ఈ రెండింటికి అంటే ఆచారము కొరకు ఉపయోగించబడే పేలాలు కాబట్టి ఆచారార్థం ఉపయోగించే లాజలు కాబట్టి ఆచారార్థాహ లాజాహ అని. అక్కడ తైహి ఇచ్చారు కదా, మరి తైహి అని ఇచ్చారు కదా, మరి తైహి పక్కనండి విభక్తిని మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇప్పటికీ, ప్రథమ విభక్తిలోనే విగ్రహ వాక్యం ఉండాలి, దాన్ని బట్టే సమాసం పేరు డిసైడ్ అయిపోతుంది. కానీ మనం అక్కడతో ఆపలేక విభక్తి అనేది ఏదైతే ఆ పదం ఏ విభక్తిలో వస్తుందో ఆ విభక్తిని పక్కన సెపరేట్ గా రాస్తాం, దానికి సమాసం పేరుకి సంబంధం ఉండదు. కానీ అది తృతీయ కదా తైహి, నేను అదే చెప్తున్నాను, అది విభక్తి, అది సమస్త పదం మొత్తం యొక్క విభక్తి. మనం చెప్పాల్సింది ప్రథమ విభక్తిలోనే సమస్త పదం చెప్పాలి.
ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ రాయాలంటే సపోజ్ ఇప్పుడు యాక్చువల్ గా రాయాలంటే ఎలా రాయాలి తెలుసా? ఆచార లాజైహి అని వాళ్ళు ఇచ్చి గనక ఇచ్చారనుకోండి మొత్తము ఇదే రాయడం. కానీ ఇంకా డీటెయిల్డ్ గా అంటే ఆచారార్థం లాజాహ, సారీ ఆచారార్థాహ లాజాహ, అక్కడ ప్రథమా విభక్తిలో ఏమొస్తుంది? సమస్త పదము ఆచార లాజాహ అని మాత్రమే వస్తుంది. ప్రథమా విభక్తి బహువచనంలో సమస్త పదం వచ్చేసింది. కానీ మనకు కావాల్సిన పదం ప్రథమా విభక్తిది కాదు. సో సమస్త పదం విగ్రహవాక్యం వరకు రాసేసి చతుర్థి తత్పురుషం అని రాసేసి మళ్ళీ విభక్తి ఇచ్చారు కాబట్టి కామ తైహి ఆచార లాజైహి అది విభక్తి. ఆ విభక్తి తోటి సమస్త పదం విగ్రహవాక్యానికి గాని సమాసం పేరుకు గాని ఏ సంబంధము ఉండదు. కానీ విభక్తిని మనం చెప్పాలి కాబట్టి దాన్ని అలా వదిలేయలేం కాబట్టి చెప్పాలి కాబట్టి తత్శబ్ద రూపంతో చెప్తాము. క్లియర్? అంటే ఇప్పుడు సమాసం ఏంటి అంటే చతుర్థి తత్పురుషనే చెప్పాలి దీనికి మనం. అంతే. ఆ తైహి తోటి పక్కన రాసిన ఇందాక రాసిన తమ్ము వీటితోటి సంబంధం ఉండదు, దానికి సంబంధం లేదు. ఓకే, అంటే విగ్రహవాక్యంలో ఏది ఉంటుందో అదే మనకి అంతే. అంతే. ఇప్పుడు ఒకటండి అసలు ముందు ఇందాకంతా చెప్పుకున్న దాని ప్రకారం మీరు చూస్తే మరుత్సఖాభంకి చూస్తే ఏమని చెప్తున్నాం? ముందు వాయుదేవుడి స్నేహితుడు అని చెప్పుకోవాలి. వాయుదేవుని స్నేహితుని యొక్క కాంతితో అది తర్వాత వచ్చింది. ముందు వాయుదేవుని స్నేహితుడు అని చెప్పాలి కదా. సో అలాగా ఫస్ట్ ఎప్పుడూ కూడా వాక్యం దానితోనా, దాని కంటేనా, దాని మీద, దాని నుంచా, దానిని అనా, లేకపోతే దాని కొరక, దాని యొక్క, ఇవన్నీ పక్కన విషయాలు. ముందు అదేమిటో చెప్పాలి కదా. సో ముందు అదేమిటో చెప్పటం ప్రథమా విభక్తి. సో అదేమిటో చెప్పటమే మనకి సమాసం యొక్క ముఖ్య లక్షణము. ఆ విగ్రహవాక్యం అంటే కేవలం ప్రథమా విభక్తిలోనే ఉండి తీరాలి. ఏకవచనం ఆర్ ద్వివచనం ఆర్ బహువచనం. ఆచార లాజహ అని ఇచ్చారనుకోండి, ఆచారార్థ లాజహ ఏకవచనం సమస్త పదం. ఆచార లాజౌ అని ఇచ్చారనుకోండి, ఆచారార్థౌ లాజౌ సమస్త పదం. అంతే. ఓకే, అర్ధహానే పదం వాడుతీరాలి. ఆచారాయ నలమని పెట్టకూడదు. అంటే ఇక్కడ వాళ్ళు లేదు, వాళ్ళు అలా అంటలేదు కాబట్టి మనం కొన్నిటికి అలా రూల్స్ ఉన్నాయండి. అవన్నీ మీకు ఇప్పుడు ఇంక్లూడ్ చెయ్యలేదు. అంటే పెట్టకూడదు, పెట్టకూడదు, అలా రాయకూడదు. ఆచారార్థానే రాయాలి మనం. ఓకే, మేడం కంక్లూడ్ చేసేయండి పాపం. బహువచనం వచ్చేసరికి ఆచారార్థాహ, పర్వాలేదు, ఆచారార్థాహ లాజాహ వచ్చేసరికి బహువచనంలో ఆచార లాజాహ వస్తుంది. సో ఆచార లాజహ ఏకవచన సమస్త పదము, ఆచార లాజౌ ద్వివచన సమస్త పదము, ఆచార లాజాహ బహువచన సమస్త పదం. సమస్త పదం ఈ మూడు వచనాల్లో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ప్రథమా విభక్తిలోనే ఉండాలి. ఇప్పుడు తేన ఆచార లాజేన అన్నారు అనుకోండి, ఆచారార్థ లాజహ ఏకవచనంలో రాసి ప్రథమా విభక్తిలో పక్కన తేన అని పెడతారు. ఆచార లాజాభ్యాం అని పెట్టారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఆచారార్థౌ లాజౌ అని రాసి, ఆచార లాజౌ అని రాసి కామా పెట్టి తాభ్యాం అని రాయాలి. ఓకే, తేన తాభ్యాం తైహి కదా. ఇక్కడ మనకు బహువచన సమస్త పదం ఇచ్చారు. సో ఆచారార్థాహ లాజాహ అని ప్రథమా విభక్తిలో రాసి దానికి తృతీయాలో ఇచ్చారు కాబట్టి బహువచనంలో తైహి అని తృతీయ విభక్తి పెట్టాలి. అంతేకాని విభక్తి తోటి దానికి మొత్తం సమస్త పదానికి చెందిన విభక్తి ఏదైతే ఉందో అది సెపరేట్ గా తత్శబ్ద రూపంలో పుంలింగ స్త్రీలింగ నపుంసకలింగాల్లో ఏదో ఒకటి ఉపయోగించి రాయాలి అక్కడ అవసరాన్ని బట్టి. కానీ సమస్త పదము యొక్క విగ్రహ వాక్యం మాత్రం ఎల్లవేళలా ప్రథమా విభక్తిలో మాత్రమే ఉండి తీరాలి. ఇది రూలు. ఆ విగ్రహ వాక్యం ఎలా ఉంటుందో దాన్ని బట్టే సమాసం పేరు వస్తుంది. ఇది కూడా రూలు, గుర్తుపెట్టుకోండి. క్లియర్? కొంచెం సత్సప్తమి లాగా ఉంది మేడం. సత్సప్తమి ఎలా ఉన్నా కానీ అది ఏకవచనం అయితే ఏకవచనం సప్తమి రాస్తాం, బహువచనం అయితే బహువచనం సప్తమి రాస్తాం కదా. ఇది కూడా అలాగే ఉంది. అలాగే ఉంటుంది. రైట్. సో లాస్ట్ ఏదో ఉన్నట్టు చెప్పండి. అంటే మేడం దశరథ పుత్రేణ రావణ హతః అంటే దశరథస్య పుత్రః దశరథ పుత్రః తేన రావణః హతః అన్నట్లు అంతే కదండి. అంతే. కానీ మనం ఆ వాక్యంలో మళ్ళీ కామ తేన రావణః అని రాయం కదా. దశరథ పుత్రేణ రావణ హతః అని దశరథ పుత్రేణ కింద అండర్లైన్ చేశారనుకోండి, దానికే విగ్రహ వాక్యం రాస్తాం. ఒకసారి సమస్త పదంతో వాక్యం రాశాక మళ్ళీ రాయం. ఓకే, మనము చెప్పటం దానికి అండర్లైన్ చేసి విగ్రహవాక్యం చెప్పండి, సమస్త పదం చెప్పండి అంటే ఏం చెప్తాము? దశరథస్య పుత్రః దశరథ పుత్రః తేన షష్ఠీ తత్పురుషం రాసేస్తాం.
కానీ మేడం నేను వాక్యంలో దశరథ పుత్రేణ రావణ హతః అనే దాన్ని సమస్త పదం వాడకుండా రాస్తాను అంటే దశరథస్య పుత్రేణ అనే రాయాలి. దశరథస్య పుత్రేణ రావణ హతః అనే రాయాలి. ఎందుకు? అది వాక్యం. దాంట్లో పుత్ర కామ తేన అని రాయకూడదు. బట్ ఆ వాక్యాన్ని సమస్త పదంగా వాడినప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి విడిగా, సెపరేట్ గా. దానికి వాక్యానికి దీనికి సంబంధం ఉండదు. అప్పుడు మనం కంపల్సరీగా పక్కన తేన రాయాలి. అదే దశరథ పుత్రేణ అంటే దశరథస్య పుత్రః తేన. కానీ తేనా ఉంది కదా అని తృతీయం రాయకూడదు. దశరథస్య వచ్చింది కాబట్టి షష్ఠియే రాయాలి. రైట్? అర్థమైందా? రైట్. లాస్ట్ ది కూడా కర్మధారయ సమాసం విశేషణ పూర్వపదమే. పౌరాహచ తాహ కన్యాహచ అన్నారు. ఇది ఏమిటి, దీని బాధ ఏమిటి, విశేషణం ఎలా అయింది, దీనికి ఈ రకమైన వాక్యం ఏమిటి అనేది నెక్స్ట్ క్లాస్ లో మనం కర్మధారయం చెప్పుకుంటాము. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్? ఓకే అండి. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం. ఓకే, మాధవి గారు పాడేసేయండి. ఏకతా మంత్ర యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వాణమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనా సత్శ్రీయకాలేతి చ సిద్ధ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవా ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. అస్తు. ధన్యవాదాः. ధన్యవాదాలు మేడం. నా శ్రీమతికి పరిచయంలో 90 మార్కులు వచ్చినాయండి శ్రీ కళ్యాణ్ గారు ఇదిలో. తర్వాత మా సిస్టర్ మీ దగ్గర